9వ అధ్యాయంలో ఉన్నాం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. సో నిన్నటి క్లాస్లో మనం ఏం చర్చించుకున్నాం, ఏం తెలుసుకున్నారు, ఒకసారి రివైవ్ చేసుకుందాం. 15 నెంబర్ చెప్పారు ప్రభుజీ. ఓకే, ఏం చర్చించారు, ఏం అంటే తెలుసుకున్నాం మనం? దాంట్లో వీళ్ళు అందరూ కలిసి పాండవులు, కృష్ణుడు అందరూ వచ్చి భీష్మునికి ప్రమాణం చేస్తారు ప్రభుజీ. ఆయన అప్పుడు భీష్ముడు అంటారు, మీకు కృష్ణుడు మీతోటే ఉన్నారు, అయినప్పటికీ ఎన్ని మీరు కష్టాలు వచ్చినాయి, అసలు లోకాలు పాలించే కృష్ణ ఆయన అధీనంలోనే కాలం ఉంటుంది అనేసి అంటారు ప్రభుజీ. వీళ్ళు ఏంటి, పాండవులు వాళ్ళకి ఎన్నో పుణ్య వాళ్ళు పాపాలు చేశారంటే ఆ పాపాలు కూడా కాదు, వాళ్ళు చాలా పుణ్యకర్మలు చేశారు. వాళ్ళకి జనబలం ఉంది, ధన బలం ఉన్నది, రాజనీతి బలం ఉంది, ఆయుధ బలం, అన్ని బలాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి కష్టాలు వచ్చినాయి. ఈ కష్టాలకు కారణము అంటే ఈ కష్టాలు ఎందుకు వచ్చాయంటే కాల ప్రభావం అంటే కాదు, కృష్ణుడితోటి కాలం ఉన్నది. ఎందుకు కష్టాలు పడ్డారు, సర్వత్రా కృష్ణ వ్యాపించి ఉన్నారు, కృష్ణ ఉన్న చోట అసలు కష్టాలు కలవు, ఇందువల్ల మీకు కష్టాలు వచ్చినాయి అనేసి భీష్ముడు అంటారు ప్రభుజీ. అంటే కృష్ణుడు ప్లాన్ ప్రకారము వస్తాయి, ఆయన వాళ్ళకి కష్టాలు ఇచ్చే వాళ్ళని రికగ్నైజ్ చేయాలని వాళ్ళకి కోరుకుంటారు, కాబట్టి ఆ విధంగా కష్టాల్లో పడ్డారు ప్రభు. ఓకే, థ్యాంక్ యూ ప్రభు, చాలా సంతోషం, చక్కగా చెప్పారు. ఈరోజు 16వ శ్లోకం నుండి మొదలు పెట్టుకుందాం. ఓకే, ఎవరెవరి దగ్గర అయితే తెలుగు ఉందో, తెలుగు భాగవతం ఉందో దయచేసి ఓపెన్ చేసి పెట్టుకోండి. సో నాతో పాటు శ్లోకం చెప్పండి. నహి అస్య కర్హి చిత్రాజన్ పుమాన్ వేద విదిత్సితం యది విజిజ్ఞస్య యుక్తా ముహ్యంతి కవయోపిః. మళ్ళీ ఒకసారి చదుదాం. నహి అస్య కర్హి చిత్రాజన్ పుమాన్ వేద విదిత్సితం యది విజిజ్ఞస్య యుక్తా ముహ్యంతి కవయోపిః. విజయమారుతి ప్రభు, దయచేసి తెలుగులో అనువాదం చదవండి. హరే కృష్ణ. హరే కృష్ణ. అనువాదం ప్రభుపాద్ గారు ఇచ్చారు. ప్రభుపాదులకి జై. ఓ రాజా, భగవాన్ని శ్రీకృష్ణుని యోచనను ఎవ్వరును ఎరుగుజాలరు. మహాతత్వవేత్తలైన వారు తీవ్రముగా విచారణ గావించేను, ఆ విషయమున మోహితులగుచున్నారు. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ. అనిత తోట మాతాజీ భాష్యం చదవండి తెలుగులో. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. ప్రభుపాదకి జై. శ్రీల ప్రభుపాదకి జై. తన పూర్వ పాప కర్మలు, వాటి ఫలితములైన క్లేశముల ఎడ ధర్మరాజు మోహము పరమ ప్రామాణికుడైన భీష్మునిచే 12 మహాజనులో ఒకడైన భీష్మునిచే సంపూర్ణముగా నిరసింపబడినది. అనంత కాలము నుండి బ్రహ్మ రుద్రాది దేవతలతో సహా ఎవ్వరును శ్రీకృష్ణ భగవానుని యోచనను ఎరుగజాలకపోయిరనడి విషయమును భీష్ముడు ధర్మరాజునకు నచ్చజెప్ప యత్నించుచున్నాడు. ఇక అట్టి ఎడ దానిని మనం ఎట్లు అవగతం చేసుకొనగలము? దానిని గూర్చి విచారణ కావించుట కూడా వ్యర్థ కార్యము. మునుల యొక్క జిజ్ఞాసాపూర్వకమైన తత్వ విచారణలు కూడా శ్రీకృష్ణ భగవాను యోచనను అవగతపరచలేవు. కావున ఈ విషయమున ఎట్టి వాదోపవాదములు లేకుండా ఆ దేవదేవుని ఆజ్ఞలకు కట్టుబడి వర్తించుటయే ఉత్తమ విధానము. వాస్తవమునకు పాండవుల కష్టములు వారి పూర్వ కర్మల వలన కలుగలేదు. ధర్మయుక్తమైన రాజ్యమును ఏర్పరచవలనని యోచనను శ్రీకృష్ణ భగవానుడు అమలు పరచవలసి ఉన్నందున అతని
ప్రియమైన భక్తులు ధర్మ జయమును స్థాపించుటకై కష్టములను ఎదుర్కొనవలసి వచ్చెను. ధర్మ విజయమును గాంచి భీష్మదేవుడు నిక్కముగా సంతృప్తి చెందెను. తాను ధర్మరాజుకు విరుద్ధముగా యుద్ధము కావించినను అతడు సింహాసనము అధిష్ఠించుటను గాంచి భీష్ముడు మిక్కిలి ముదమందెను. ఎవరు యత్నించినను అధర్మము ధర్మమును జయింపజాలదని శ్రీకృష్ణ భగవానుడు చూపదలచినందున భీష్ముడు వంటి యోధుడును కురుక్షేత్ర రణమున జయమును పొందలేకపోయెను. భీష్ముడు శ్రీకృష్ణ భగవానుని భక్తుడైనను ఆ దేవదేవుని సంకల్పము చేతనే పాండవులకు విరోధముగా యుద్ధము చేయదలచెను. భీష్ముని వంటి యోధుడైనను అధర్మ పక్షమును వహించినచో జయమును పొందజాలడని భగవానుడు తెలియజేయగోరుటయే అందులకు కారణము. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖం కరోతి వాచాలం పంగం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దినతారణం పరమానంద మాధవం శ్రీ చైతన్య. హరే కృష్ణ. సో భీష్మ స్థుతి వింటున్నాము మనము. సో భీష్మ పితామహ దగ్గరికి యుధిష్ఠిర మహారాజు పాండవులంతా విచ్చేశారు. దానికి ఒకానొక ముఖ్య కారణము ఒకటి ధర్మసూత్రాలు తెలుసుకోవడానికి, ఇంకొక ముఖ్య కారణము యుధిష్ఠిర మహారాజు తీవ్రమైనటువంటి, అంటే భాగవత అంతర్గతంగా చూస్తే యుధిష్ఠిర మహారాజు తీవ్రమైనటువంటి దుఃఖాన్ని పొందుతాడు. ఆ దుఃఖాన్ని నుండి ఓదార్పు పొందడానికి భీష్ముడి దగ్గరికి కృష్ణుడు తీసుకెళ్తాడు. అయితే ఒక మనుష్యుడు ఎప్పుడైనా చాలా తీవ్రమైనటువంటి దుఃఖము, చాలా బాధ అనుభవిస్తున్నాడు అనుకోండి, మనము మన శక్తి మేరకి మనకున్నటువంటి వనరులను బట్టి మనము వాళ్ళకున్నటువంటి కష్టాన్ని తీర్చేస్తే వాళ్ళు మళ్ళీ సంతోషపడతారు. ఒకవేళ మనము వాళ్ళకున్నటువంటి కష్టాన్ని, వాళ్ళు పడుతున్నటువంటి బాధని తీర్చలేమనుకోండి, అప్పుడు వాళ్ళని ఏ విధంగా మనము సముదాయించగలం? ఓదార్పు మాటలతో ప్రభుజీ, ధైర్యం చెప్తూ. అంతే, వెరీ గుడ్. సో భీష్మ పితామహ కూడా ఇక్కడ అదే చేస్తున్నారన్నమాట. ఆ యుధిష్ఠిర మహారాజుకి ఆయన నా ఒక్కడి స్వార్థం వల్ల ఇంత పెద్ద అనర్థం జరిగింది అని బాధపడుతున్నటువంటి యుధిష్ఠిర మహారాజుకి ఓదార్పు మాటలు చెప్తున్నారనమాట భీష్మ పితామహ. ఎందుకు అంటే తర్వాత ఆయనే పరిపాలించాలి మళ్ళీ రాజ్యాన్ని మొత్తం. ఒక రాజు అలా తీవ్రమైనటువంటి దుఃఖంతో ఉంటే ఇంకా ఏ ఉత్సాహంతో రాజ్యాన్ని పరిపాలిస్తాడు? కాబట్టి యుధిష్ఠిర మహారాజుని భీష్మ పితామహ ఓదారుస్తున్నారు. ఆ ఓదారుస్తున్న క్రమంలో ఈ సృష్టిలో ఉన్నటువంటి ఒక ఓపెన్ సీక్రెట్ గురించి భీష్మ పితామహ యుధిష్ఠిర మహారాజు చెప్తున్నాడు అనమాట. మన ఈ సమస్త సృష్టిలో ఉన్నటువంటి ఓపెన్ సీక్రెట్ ఏంటంటే, భగవంతుడి ప్రణాళిక మేరకే ప్రతి విషయం జరుగుతుంది. ఆయన యొక్క ప్రణాళికలో అంతర్భాగమే ఏ విషయం జరిగినా, ఎవరి జీవితంలో ఏది జరిగినా కూడా. దాన్ని తెలుసుకున్న వారు దృఢ నిశ్చయంతో చాలా ధైర్యంగా ముందుకు వెళ్తారు. అది అర్థం కానటువంటి వాళ్ళు నిరుత్సాహపడి ఏదో డిప్రెషన్ లోకి వెళ్ళిపోయేటటువంటి అవకాశం ఉందన్నమాట. సో ఇక్కడ భీష్మ పితామహ యుధిష్ఠిర మహారాజుకి అది బోధిస్తున్నారు. నాయన, ఇప్పటి వరకు ఏం జరిగిందో మీ జీవితాల్లో, అలాగే ఇక్కడ ఏం జరిగిందో, ఇంత పెద్ద అనర్థం అని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఇదంతా కూడా భగవంతుని యొక్క ప్రణాళిక అని చెప్పేసి చెప్తారనమాట. ఆ విషయం భగవంతుడే సాక్షాత్ ఆయనే చెప్పారు. మన శ్రీమద్ భగవద్గీతలో 11వ అధ్యాయంలో ఎప్పుడైతే భగవంతుడు తన విశ్వరూపాన్ని చూపిస్తాడో అర్జునుడికి, అర్జునుడు చాలా కంపించిపోతాడనమాట. శరీరం వణికిపోతుంది. ఆ ఘోరమైనటువంటి, ఉగ్రమైనటువంటి, ఆ మొత్తం సమస్త సృష్టిని వ్యాపించినటువంటి ఆ విశ్వరూపాన్ని చూసిన తర్వాత ఆయన తట్టుకోలేడనమాట. అర్థం కాదు అసలుకి, ఇప్పటి వరకు నా ముందు శాంత స్వరూపంతో ఉన్నటువంటి వ్యక్తి ఒక్కసారిగా ఈ విశ్వం మొత్తం వ్యాపించి అనేకమైనటువంటి చేతులు, ఉదరాలు, ఉరుములు, అలాగే శిరస్సులతోటి నా ముందు ఉన్నాడు, ఎవరీనే అని ఆయనకు అర్థం కాక అక్కేహిమేకో భవనుగ్ర రూపో అని చెప్పేసి అడుగుతాడు. ఎవరు మీరు అసలుకి? ఇంత ఉగ్ర రూపం దాల్చినటువంటి మీరెవరు చెప్పండి నాకు అని చెప్పేసి అర్జునుడు కృష్ణుని ప్రశ్నిస్తాడనమాట. అప్పుడు కృష్ణుడు చెప్తాడు, కాలోస్మి లోకాక్షే కృత్ప్రవృద్ధో లోకా సమస్తం అని చెప్పేసి, ఈ సమస్త లోకాల్ని కబలించేటటువంటి కాలాన్ని నేను అని భగవంతుడు చెప్తాడనమాట. చెప్పి తన యొక్క తత్వాన్ని,
తాను ఏ విధంగా ఈ లయం చేస్తూ ఉంటారనేటటువంటి విషయాన్ని చెప్పి అర్జునుడికి చెప్తాడనమాట. ద్రోణం చ భీష్మం చ జయద్రథం చ కర్ణం తథాన్యానాపి యోధ వీరాన్ మయా హతం సా జహిమా వ్యతిష్ట యుద్ధస్వజితేసి రణే సపత్నాన్ అని చెప్తాడనమాట. నిమిత్త మాత్రం భవసవ్య సాచిన్. ఈ ద్రోణుడు, భీష్ముడు, జయద్రథుడు వీళ్ళందరినీ కూడా నేను ఆల్రెడీ చంపేశాను. ఆల్రెడీ వీళ్ళంతా కూడా నా చేతిలో చనిపోయారు. కానీ నువ్వు ఇక్కడ ప్రస్తుతం ఈ యుద్ధరంగంలో నువ్వు ఈ యుద్ధం చేసి నువ్వు నిమిత్త మాత్రుడుగా ఇక్కడ ప్రవర్తించు. అంటే వీళ్ళందరూ నా చేతిలో ఎప్పుడో చనిపోయారు, కానీ మళ్ళీ నిన్ను ఎందుకు చేయమంటున్నానంటే కాలగర్భంలో వాళ్ళందరూ కలిసిపోతారు. నా యొక్క ప్రణాళికలో అంతర్భాగమైపోయి వాళ్ళంతా కూడా శరీరాలు వదిలిపెడతారు. కానీ నువ్వు చేయడం వల్ల అది నీ కర్తవ్యమై నిన్ను ధరిస్తుంది. నిన్ను దానికి వాళ్ళు పడిపోవడం అనేటటువంటి విషయానికి నిన్ను బాధ్యుడిగా నువ్వు గుర్తించుకోకు. నువ్వు కేవలం నిమిత్త మాత్రం. నువ్వు జస్ట్ నేను ఎలాగైతే ఒక సినిమాలో డైరెక్టరు మొత్తం స్క్రిప్ట్ రాస్తాడు, మొత్తం డైలాగులు, స్క్రిప్ట్, స్టోరీ అంతా, స్క్రీన్ ప్లే అంతా డైరెక్టర్దే ఉంటుంది. నటించే వాళ్ళు ఎవరు? నటులు. అండ్ ఆ తర్వాత వాళ్ళు ఏ విధంగా నటిస్తే, వాళ్ళు ఎంత బాగా నటిస్తే వాళ్ళకి అంత ప్రజాదరణ పొందుతారు, వాళ్ళు అంత పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. కానీ రచించింది ఎవరు? డైరెక్టర్. భగవానుడు. ఒక హీరోకి దక్కినంత పేరు ప్రఖ్యాతలు డైరెక్టర్కి దక్కుతాయా? లేదు, హీరోకే తగ్గుతాయి. డైరెక్టర్ కి, నిర్మాతకి వాళ్ళ ఏదో అసలు కొందరుగా ఆ సినిమా సినిమాలో హీరోనే కనిపిస్తాడు తప్ప నిర్మాత, డైరెక్టర్ ఎవరనేటువంటిది తెలియదు. సో ఇట్లా భగవంతుడు కూడా మొత్తం కథంతా ఆయన రచించి తనని చెప్పినట్టు నడుచుకునేటటువంటి భక్తులు, అలాగే తన మీద అనన్యమైనటువంటి భక్తి పెంపొందించుకున్నటువంటి వాళ్ళ చేత తాను రచించినటువంటి ఆ ప్రణాళికని ఆయన నటింపజేస్తాడనమాట. సో అట్లా మనమంతా కూడా నిమిత్త మాత్రులం. కానీ ఈ విషయం అర్థం కావడం చాలా చాలా కష్టం. ఎంత చదువుకున్నా, తెలుసుకున్నా, పదే పదే విన్నా కూడా ఇది అర్థం కావడం చాలా కష్టం. ఇది అర్థం అవుతే మనకి చాలా విషయాల్లో నుండి మనము చాలా కష్టాలు, బాధల్లో నుండి మనల్ని మనం బయటపడేసుకోగలుగుతాం అన్నమాట. కష్టము, బాధ ఈ రెండు ఒక విధంగా చెప్పాలి అంటే శాస్త్రానుసారం ఏమని చెప్తారంటే బాధ, కష్టము, దుఃఖం అనేటువంటి ఎక్కడో లేవయ్యా, ఇక్కడే ఉన్నాయని చెప్తారనమాట. సో మనకి అనుకూలమైనటువంటి విషయం జరుగుతుంటే మనకి సుఖంగా ఉంటుంది, మనకి ప్రతికూలమైనటువంటి విషయం జరుగుతుంటే మనకి కష్టంగా, బాధగా, ఇబ్బందిగా ఉంటుంది. ఆ ప్రతికూలమైనటువంటి విషయాన్ని కూడా ఓర్చుకునేటటువంటి శక్తి ఉంటే ఇంకెక్కడ కష్టం, ఇంకెక్కడ బాధ. మన జీవితంలో జరుగుతున్నటువంటి కష్ట నష్టాలని కూడా మనం ఓర్చుకునేటటువంటి శక్తిని పెంపొందించుకున్నాం అనుకోండి. చెప్పండి, ఇప్పుడు వాళ్ళ జీవితంలో డిప్రెషను ఇవన్నీ ఉంటాయా? యాంగ్జైటీ ఉండవు ప్రభుజీ. సో మనుష్యుడి యొక్క జీవితం అనేటువంటిది, జీవితంలో ఆ సాధన అనేటువంటిది జరగాలి. సో ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రణాళికలు, ఏదైతే సందర్భాలు ఉన్నాయో ఇవన్నిటినీ కూడా ఓర్చుకొని ముందుకెళ్ళే విధంగా నన్ను నేను నా యొక్క గుణాన్ని పెంపొందించుకోవాలి, ఆ విధంగా అని అతడు తెలుసుకోవాలి. అది మన వల్ల అయ్యే పని కాదు. మనకి పెద్దలు, గురువులు, వీళ్ళ యొక్క సాంగత్యం వల్ల మాత్రమే అది జరుగుతుంది. సో అందుకే కృష్ణుడు యుధిష్ఠిర మహారాజుని ఆ భీష్మ పితామహ సాంగత్యంలోకి తీసుకెళ్లారు చివరి క్షణాల్లో. ఓకే, అసలు మన జీవితంలో ఎన్ని జరిగినా కూడా ఎంత భక్తి చేస్తున్నప్పటికీ కూడా, ఎంత
ఆ మనం ప్రయత్నిస్తున్నప్పటికి కూడా కొన్నిసార్లు మనము ఆ ఆ ద్వంద్వాలకి వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట. ఉదాహరణకి మన జీవితంలో మనల్ని ఎవరో ఎక్కడో ఒక దగ్గర అవమానించారో, తిట్టారో, మనకి ఏదైనా ఆపద కలిగించారనుకోండి, మనం వెంటనే ఇది భగవంతుడి యొక్క ప్రణాళిక అని ఆలోచిస్తామా, పలానా వ్యక్తి వల్ల జరిగిందని ఆలోచిస్తామా? ముందైతే అలాగే ఫస్ట్ ఆలోచించే వ్యక్తి వాళ్ళం. గురించి దేవుడి అయితే పట్ల ఫలానా వ్యక్తి మనకు వలన జరిగిందని కంటికి ఎవరు కనిపిస్తున్నారో వాడే చేశాడు, ఇది వాళ్ళే చేశారని చెప్పేసి వాళ్ళ మీదనే మొత్తం నింద మోపేసి అంటూ ఉంటాం. ఓకే. కానీ ఇది భగవంతుడి యొక్క ప్రణాళిక అని అర్థం చేసుకోవడం వెంటనే రాదు మనకి. అది మన స్వాభావికంలో అంతర్భాగం కాలేదు కాబట్టి ఆ విషయమే రాదు మనకి, ఆ విషయమే గుర్తుకు రాదు మనకి. చాలా ఆ ఎవరి వల్ల అయితే మనకి ఇబ్బంది ఆపద కలిగిందో వాళ్ళతోని కొద్దిసేపు సంఘర్షణ పడి వాళ్ళని నిందించి మళ్ళీ ఆ విషయాన్ని ఎక్కడికో ఎవరికో చెప్పి నలుగురి దగ్గర చెప్పి ఆ నలుగురితో కూడా ఆ వ్యక్తిని తిట్టిపించిన తర్వాత ఇంకా ఇంకా మనకి అయినా కూడా మనకి ఆ ఏమంటారు, ఆ బాధ పోదన్నమాట. మళ్ళీ అదే గుర్తుకొస్తుంది. అదే గుర్తుకొచ్చినప్పుడు మనం ఎవరో ఇంకా ఒక ఆధ్యాత్మిక వ్యక్తి దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళి నాకు అది పదే పదే ఆ విషయం గుర్తుకొస్తుందండి, ఏం చేయాలి అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొద్దిసేపు వాళ్ళతో మాట్లాడిన తర్వాత అప్పుడు వాళ్ళు నువ్వు ఏదైతే విషయం నీకు గుర్తుకొచ్చి మళ్ళీ మళ్ళీ బాధ పెడుతుందో, ఎందుకు అది నిన్ను బాధ పెడుతుందంటే నిన్ను నువ్వు అక్కడ ఆ, నిన్ను ఆ విషయాలతోని గుర్తించుకుంటున్నావు, నువ్వు ఆ విషయాలకి తోటి మమేకమైపోయావు కాబట్టి నిన్నది మళ్ళీ మళ్ళీ బాధ పెడుతుంది. నీకు నచ్చినట్టు అక్కడ జరగలేదు కాబట్టి నువ్వు మళ్ళీ మళ్ళీ బాధపడుతున్నావు. మన అయిష్టాలకి అతీతమైనటువంటి ఒక ఆ, శక్తి ఉంది. ఆ భగవంతుని ఇష్ట అయిష్టాల మేరకి ఇక్కడ జరుగుతున్నాయి సమస్త విషయాలు అనేటువంటివి అని మెల్లమెల్లగా వింటూ తెలుసుకున్న తర్వాత అప్పుడు అవును అచ్చా, ఓ భగవంతుడు కర్మ ప్రకారం జరుగుతుంది, భగవంతుని యొక్క లీల ఇదంతా అని చెప్పేసి అప్పుడు మెల్లమెల్లగా మనకి ఆ అర్థమవుతుంది అనమాట. అంతవరకు కూడా మనకి ఆ అర్థం కాదు. నా దగ్గరికి ఒక ఆ ఎప్పుడైతే మనకి చాలా ఇబ్బందులు మానసికంగా చాలా క్షోభ డిప్రెషన్కి లోనవుతూ ఉంటామో అప్పుడు చాలా మంది ఒక విషయాన్ని మర్చిపోతారనమాట. నా దగ్గరికి ఒక అమ్మాయి చాలా ఆ, అంటే యంగ్స్టర్, ఒక 26 సంవత్సరాలు ఉంటుంది ఆ అమ్మాయి. ఆ అమ్మాయికి పాపం జీవితంలో చాలా ఇబ్బందులు కలిగాయి. వాళ్ళ ఇంట్లో వాళ్ళ నుండి, వాళ్ళ ఆవిడ స్నేహితుల నుండి, ఆవిడ ఆఫీస్లో ఉద్యోగం చేసేటప్పుడు కొలీగ్స్ నుండి చాలా ఇబ్బందులు కలిగాయి. ఆవిడ చాలా డిస్టర్బ్ అయిపోయి చాలా బాధపడి దుఃఖపడి ఆ అయినా సరే అని చెప్పేసి ఆవిడ ఆ, జీవిస్తుంది, ఆ గుడికి వస్తుంది, జపం చేస్తుంది, ఇవన్నీ చేస్తుంది. ప్రతి ఒక్కరిని అడుగుతుందన్నమాట, నా జీవితంలో ఇట్లా కష్టాలు వస్తున్నాయి, నన్ను ఇంతమంది ఇబ్బంది పెడుతున్నారు, అసలు నేను ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోవాలా లేదంటే ఆ పేరెంట్స్ తో షేర్ చేసుకోవాలా నాకున్నటువంటి ఇబ్బందులు, కొలీగ్స్ తో షేర్ చేసుకోవాలా కొలీగ్స్ తో షేర్ చేసుకోవాలా, ఎవరితో చెప్పినా కూడా మళ్ళీ వాళ్ళు నన్ను ఏదో ఒక విధంగా ఇబ్బంది పెడుతున్నారు తప్ప నన్ను ఎవరు ఓదార్చట్లేదు అని చెప్పేసి ఆవిడ నా దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేసిందనమాట. అయితే నేను అడిగాను ఒకటి, సరే అమ్మా మీకు ఇన్ని రోజు ఇంతమంది ఇబ్బంది పెడుతున్నారు అన్నారు కదా, ఎంత కాలం నుండి ఇలా జరుగుతుంది మీకు అని అడిగాను అనమాట. నాకు చాలా కాలం నుండి జరుగుతుంది ప్రభుజీ, దాదాపు నేను చిన్నప్పటి నుండి ఎప్పుడు కూడా నేను ఇట్లాంటి ఇబ్బందుల వల్లనే పెరిగాను. ఎవరో ఒకరు నన్ను నిందించడమో లేదంటే ఎవరో ఒకరు నన్ను చులకన చేసి మాట్లాడడమో లేదంటే ఎవరో ఒకరు నన్ను ఏమంటారు ఆ మన తీసి పడేసినట్టు మాట్లాడడము, ఇట్లాంటివి చిన్నప్పటి నుండి జరుగుతున్నాయి నాకు. మా ఫాదర్ నాకు సపోర్ట్ చేస్తారనుకుంటే ఆయన కూడా నన్ను తిడుతూనే ఉంటాడు ఎప్పటికీ అని చెప్పి ఆవిడ ఏమందంటే అసలు నాకు ఆ, జరుగుతున్నటువంటి విషయాలు ఇంకొకరైతే ఆ, ఆత్మహత్య చేసుకునేవారు ప్రభుజీ, అంత ఇబ్బందులు పడ్డాను నేను.
నాకు జీవితంలో ఏది కూడా కలిసి రాదు, నాకు ఎవ్వరు కూడా నాతోని ఫ్రెండ్లీగా ఉండరు, ఏదో ఒక విధంగా నా నన్ను ఉపయోగించుకొని మళ్ళీ నన్నే వంచన చేసేస్తారు అని చెప్పేసి చెప్పిందనమాట. అయితే నేను అన్నాను ఒకటి, అమ్మా మీరు ఇంతకాలం నుండి బాధపడుతున్నారు అని చెప్పారు కదా, ఇన్ని ఇబ్బందులు పడుతున్నాయి ఇన్ని ఇబ్బందులు వస్తున్నాయి వేరే వాళ్ళ వల్ల అని చెప్పారు కదా. మీరు ఒక మాట అన్నారు, ఏమని అంటే వేరే వాళ్ళైతే సూసైడ్ చేసుకునే వాళ్ళు అని చెప్పేసి, నేను మా నేను నేను కాబట్టి ఉండగలిగాను అని చెప్పేసి చెప్పారు కదా. అయితే మీ లోపల ఉన్నటువంటి శక్తియే అది, అది మీరు గుర్తించట్లేదు. మీకున్నటువంటి ఆ సహనము, ఓపిక అనేటువంటివి ఉన్నాయి కదా, వాటిని మీరు గుర్తించండి. ఇన్ని ఇబ్బందులు జరుగుతున్నా కూడా నేను ఇంకా సహిస్తున్నాను అనేటటువంటి ఆ సహిస్తూ ఉండగలిగారు కదా, ఆ ఓపిక, ఆ సహనాన్ని మీలో మీరు గుర్తించండి. గుర్తించి ఎప్పుడైనా మీకు మీ జీవితంలో వేరే వాళ్ళ వల్ల కావచ్చు, ఏదో ఒక సందర్భం వల్ల కావచ్చు, మీకు ఆ, ప్రతికూలమైనటువంటి విషయాలు జరిగినప్పుడు మీరు వెంటనే డిస్టర్బ్ అయిపోయి ఎవరో ఒకరికి చెప్పి ఎవరో ఒకరి యొక్క సహాయం తీసుకోవడానికి ప్రయత్నం చేయకండి. మీ లోపల ఉన్నటువంటి ఆ ఓపిక, సహనం అనేటువంటి శక్తితోటి మీరు ఉండండి. ఎందుకు అంటే మీకు ఎప్పుడైనా ఈ ఇబ్బందులు జరిగినప్పుడు మీరు అవి వేరే వాళ్ళకి చెప్తే, అది చిన్నదో పెద్దదో, మీ ఇబ్బంది మీకు పెద్దది, మిగతా వాళ్ళకి దాంతో సంబంధం లేదు కాబట్టి అది చాలా చిన్నదిగా అనిపిస్తుంది. సో మీరు ఎప్పుడైతే ఇతరులకు చెప్తారో వాళ్ళ ముందు మీరు చులకనైపోతారు. ఈ మాత్రం దానికే ఈవిడ ఇంత రియాక్ట్ అవుతుంది ఏంటి, ఇంత ఇన్మెచ్యూర్డా ఈమె, అసలు మెచ్యూరిటీ లేదు ఈమె లోపల అని చెప్పేసి ఇతరులు నిన్ను అనే అవకాశం ఉంటుంది. వాళ్ళ ముందు నువ్వు చులకనైపోతావు. కాబట్టి తల్లి, నువ్వు నీకేమైనా ఇబ్బంది జరిగినప్పుడు భగవంతుడు ఉన్నాడు, నీకు భగవంతుడు అంతటా ఉన్నాడు. గుడికి వచ్చి భగవంతుడి ముందు ఎందుకు చెప్పుకోను? వేరే ఎవరికో చెప్పి ఎవరో వచ్చి సహాయం చేస్తారని చెప్పి ఆ, ఎందుకు నువ్వు ఎదురు చూస్తావు? ఆ ఎదురు చూడడం వల్ల ఎప్పుడైతే ఎంతకాలం అయితే మనము యాచిస్తూ ఉంటామో, అడుక్కుంటూ ఉంటామో, అంతవరకు ఈ లోకానికి మనం చులకనే. కాబట్టి ఎవరెవరి దగ్గరకో వెళ్ళి అడుక్కోకు, సహాయం చేయమని, నన్ను ఓదార్చమని, నాకున్నటువంటి సమస్యలను తీర్చమని ఎవరెవరి దగ్గరకో వెళ్ళి అడుక్కోకును. భగవంతుడి దగ్గరికి వచ్చి భగవంతుడికి ఏ, నువ్వు మంచిదాని కాబట్టే భగవంతుడి యొక్క భక్తి మీద నీకు రుచి కలిగింది. సో ఆ రుచిని నువ్వు ఇంకా ఇంకా పెంపొందించుకోవడానికి భగవంతుడి దగ్గరికి వస్తూ ఉండు. భగవంతుడితో ఆ సంబంధాన్ని ఏర్పరచుకో. ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు, ఏదైనా బాధ కలిగినప్పుడు భగవంతుడి దగ్గరికి వచ్చి, స్వామి ఇది జరిగింది, నేను తట్టుకోలేకపోతున్నాను, నా జీవితంలో దీన్ని తీసేయి, లేదంటే దీన్ని తట్టుకునే శక్తిని ఇంకా నాకు ఇవ్వు అని ఎందుకు నువ్వు ప్రార్థించకూడదు అని ఆవిడకి చెప్తే ఆవిడ చాలా సంతోషపడింది. సో అట్లా మన జీవితంలో జరుగుతున్న అటువంటి విషయాల్ని మనము మనన్ మనల్ని మనం బాధ్యులు చేసుకున్నా, ఇతరులను బాధ్యుల్ని చేసినా కూడా చాలా దుఃఖానికి లోనవుతాం అన్నమాట. సో నాకు చాలా సందర్భాల్లో ఆ కొన్ని ప్రతికూలమైనటువంటి విషయాలు జరుగుతుంటాయన్నమాట. ఓకే. సో అప్పుడు నేను ఏమని ఆలోచిస్తానంటే, అంటే ఆ, నాకు నేను ఏమని చెప్పుకుంటూ ఉంటానంటే, ఏదైనా కష్టం కలిగినా, నష్టం కలిగినా, సుఖం కలిగినా, బాధ కలిగినా కూడా ఈ భగవంతుడు ఒక విషయం చెప్పాడు. ఆ దశమ అధ్యాయంలో 10వ అధ్యాయంలో భగవద్గీతలో స్వామి ఒక విషయం చెప్తారనమాట అర్జునికి. ఏమని అంటే, బుద్ధిర్జ్ఞానం సమ్మోహ శమా సత్యం దమా శమా సుఖం దుఃఖం భవ భావో భయం చ అభయమేవం చ అహింసా సమతా తుష్టి తపో దానం యశో అయశ భవంతి భవ భూతానాం మత్త ఏవా పృథగ్విత అని చెప్తారనమాట. మన జీవితంలో ఏ విషయాలు వస్తే మనం సంతోషంగా ఉంటాము, ఏ విషయాలు పోతే మనం దుఃఖంతో ఉంటామో, అవన్నింటి గురించి బుద్ధి జ్ఞానం
సుఖం, దుఃఖం, యశో, అయశ, శక్తి, ఇవన్నింటి కూడా అర్జున మనుషుల జీవితంలో ఏ విషయాలైతే ఉన్నాయో, ఈ బుద్ధి, జ్ఞానం, సుఖం, దుఃఖం, క్షమ, ధమ, ఆ యశస్సు, అయశస్సు, గౌరవము, అగౌరవము, ఇవి ఏవైతే ఉన్నాయి, సమస్త విషయాలన్నీ కూడా నా నుండే వస్తున్నాయని చెప్పేసి అర్జునుడికి చెప్తాడు కృష్ణుడు. అయితే ఎప్పుడైనా ప్రతికూలమైనటువంటి సన్నివేశాలు, సందర్భాలు జరిగినప్పుడు అది గుర్తు తెచ్చుకుంటాను అనమాట నేను. సో సమస్తం కూడా భగవంతు నుండే వస్తున్నాయి కదా, మరి అలాంటప్పుడు ఈ వ్యక్తిని నేను ఎందుకు బాధ్యునిగా చెయ్యాలి? ప్రస్తుతానికి ఇప్పుడు నేను, నాకు ఆ అర్హత లేదేమో, నలుగురు చేత, ఆ వ్యక్తి చేత గౌరవింపబడేటటువంటి అర్హత నాకు లేదేమో, కాబట్టి భగవంతుడు ఆ వ్యక్తి చేత నన్ను అగౌరవించబడ్డా నేను ఆ వ్యక్తి చేత అని అనుకోవచ్చు. అలాగా ఆ మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించామనుకోండి, చాలా సందర్భాల్లో చాలా ప్రతికూలమైనటువంటి సందర్భాల్లో మానసికంగా శాంతితోటి ఉంటాం అనమాట. అయితే ఇక్కడ ఒక ప్రశ్న వస్తుందన్నమాట. అంటే ఇంకా మనుష్య జీవితం అన్నప్పుడు ఏ సందర్భం జరిగినా, ఎవరు తిట్టినా, కొట్టినా, ఎవరు ఏమన్నా కూడా, మనని నష్టం చేసినా, మనకి కష్టం తెప్పించినా కూడా మనం ఓర్చుకుని అలా పడుండాలా అనేటటువంటి ప్రశ్న వస్తుంది. ఒక విషయం ఆలోచించుకోండి, మన జీవితంలో ఎప్పుడు ఏ సందర్భంలోనైనా కూడా మనం ఏ విధంగా రియాక్ట్ అవుతున్నామో దాన్ని బట్టి తర్వాత భవిష్యత్ అనేటువంటిది ఉంటుంది. సో ఎప్పుడైతే ఇలా జరుగుతుందో, ఒకవేళ గనక మనం ఓర్పుతోటి ఉన్నామనుకోండి, అప్పుడు మనం ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి వెళ్తున్నట్టు. వెంటనే రియాక్ట్ అయిపోయి, వెంటనే ఇంకా ఆ జరిగినటువంటి సిచ్యువేషన్ కి మనము చాలా తొందరగా రియాక్ట్ అయ్యి, ఎవరి వల్ల అయితే ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళని బాధ్యులు చేసి, మనం ఒక న్యాయం గురించో ఇంకా దేని గురించో ఏదో ఒక విషయం గురించి ఉం, అది మనము ప్రతిచర్యలు తీసుకోవడానికి ప్రారంభించామనుకోండి, దానిలో తప్పేం లేదు. భౌతికంగా మనకి ఆ జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉందో దానికి న్యాయం దొరికే అవకాశం ఉంది. కానీ అది భౌతిక పరమైనటువంటి ఉన్నతికి తీసుకెళ్తుంది. సో అప్పుడు ఎప్పుడైతే ఆ భౌతిక పరమైనటువంటి న్యాయం దొరుకుతుందో, ఆ న్యాయంతో మనం సంతోషపడితే ఇంకా దానికే అలవాటు పడిపోతాం. దానికే అలవాటు పడిపోయి రియాక్ట్ అయితే భౌతికంగా ఎదుగుతాము, రియాక్ట్ అవ్వకపోతే ఆధ్యాత్మికంగా ఎదుగుతామా ప్రభుజీ? ఎస్ మాతాజీ. ఓకే, ఓకే. ఓకే, సో భౌతికంగా ఎదిగామనుకోండి, అది ఎంతకాలం శాశ్వతంగా ఉంటుంది. శాశ్వతం కదా. మళ్ళీ ఇంకో ఏదో ఒకప్పుడు మళ్ళీ పడిపోయే అవకాశం ఉంటుంది. మళ్ళీ కర్మలు కూడా వస్తాయి దానివల్ల. సో అలాగా మనము భౌతికంగా మనకి న్యాయం జరగాలి అనే అటువంటి ఆలోచన ధోరణితోటే మనం ప్రవర్తిస్తూ ఉంటాము. అది దొరికిందంటే సంతోషపడతాం, అది దొరకపోతే దుఃఖపడతాం. కానీ అంతర్లీనంగా ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం మర్చిపోతాం. నేను ఇక్కడ ఓర్పుతోటి, సహనంతోటి ఉన్నాననుకో, నాకు ఆధ్యాత్మికంగా ఎదిగేటటువంటి అవకాశం ఉంది. ఆ ఆధ్యాత్మిక జీవితంలో ముందుకెళ్ళడానికి ఏ గుణాలైతే కావాలో అవి నా లోపల పెంపొందేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి విషయాన్ని మనం విస్మరించేస్తాం. దాన్ని పట్టుకున్నామనుకోండి, మనకి ఇంకొక విషయం, ఎప్పుడైతే ఏ వ్యక్తి అయితే ఏదైనా ప్రతికూలమైనటువంటి సన్నివేశాలు జరిగినప్పుడు చాలా ఓపిక సహనంతో ఉంటాడో, అది దీర్ఘకాలంలో మళ్ళీ ఖచ్చితంగా అతనికి న్యాయం జరుగుతుంది. దీర్ఘకాలంలో ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది ఆయనకి. అంటే ఈ జన్మలోనేనా ప్రభుజీ, తర్వాత జన్మల్లోనా? కొన్నిసార్లు ఇప్పుడే జరగచ్చు, కొన్నిసార్లు తర్వాత జరగచ్చు. అంటే ఏమి ప్రభుజీ, కరెక్ట్ అర్థం కాలేదు. సో ఏ వ్యక్తి అయితే, అంటే మన జీవితంలో జరుగుతున్నటువంటి
ప్రతికూలమైనటువంటి విషయాలని ఓర్పుతో సహనంతో సహిస్తూ ఉంటాడో ఆ వ్యక్తికి దీర్ఘకాలంలో ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. నేను ఆ ఒకసారి దేవాలయంలో గుడిలో సం ప్రసాదం పెడుతున్నారు. ఆ పెడుతుంటే నేను వెళ్ళానన్నమాట మన హ్యాబిట్స్ లో. అప్పుడు ఒక వ్యక్తి నా మీద అరిచేసాడు అనమాట, తోసేసాడు నన్ను. కానీ నేను ఏమనలేదు. సరే అని నేను ఊరుకున్నాను అనమాట. కొంతకాలం అయిన తర్వాత ఏ వ్యక్తి అయితే నా మీద అరిచాడో, ఏ వ్యక్తి అయితే నన్ను తోసిపడేశాడో ఆ వ్యక్తే నా క్లాసులు వినడం జరిగింది. ఆ వ్యక్తే మళ్ళీ నన్ను వచ్చి, ప్రభుజీ మీరు ఎంత బాగా క్లాసులు చెప్తారని చెప్పేసి దండోత్ ప్రణామం చేసేసి మళ్ళీ నన్ను నేను ఊహించినంత విధంగా నన్ను ఆ గౌరవించి నాతోటి మర్యాదగా మాట్లాడాడనమాట. ఆ వ్యక్తికి తెలియదు ఆ వ్యక్తి వల్ల నేను అగౌరవపడ్డాను ఒకప్పుడు అని చెప్పేసి. నాకు తెలుసు అనమాట. అప్పుడు నేను నవ్వుకున్నాను అనమాట. అరే ఈ వ్యక్తే కదా ఒకసారి నన్ను నేను మా అందరూ వెళ్తున్నారు, ఎందుకు ఆయనకి ఎందుకు నా మీద అరవాలనిపించింది, ఎందుకు నన్ను తోయాలనిపించిందో, ఏదో అక్కడ జనాలు ఉన్నారు, నన్ను కూడా తోసి అవతల పడేశాడు అన్నమాట. నేనేమనలేదు అప్పుడు. నేనేం ఆయన దగ్గరికి వెళ్ళి ఎందుకు అట్లా తోస్తున్నారు, నేనేమన్నా తప్పు చేశాను, ఏం ప్రతిఘటించలేదు. సరే ఇక్కడ ఈ సందర్భంలో నేను అగౌరవింపబడాలి అని భగవంతుడి యొక్క ప్రణాళిక. సరే కానీ నేను ఏం రియాక్ట్ అవ్వలేదు, ఎవరికీ చెప్పలేదు. కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ ఎప్పుడైతే మనం భగవంతుడి యొక్క విషయాలు భగవంతుడి దగ్గరికి అవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటామో ఆ క్రమంలో మళ్ళీ అదే వ్యక్తి వల్ల గౌరవింపబడ్డాను. ఇప్పుడు చెప్పండి, నేను అప్పుడు రియాక్ట్ అయ్యి ఉంటే జీవితంలో ఆయనకి నాకు సత్సంబంధం అనేటువంటిదే ఉండేది కాదు. సరిపోయింటది. అవును, అతను మీ క్లాసులు కూడా వినేవాడు కాదు. నా మీద కాదు ఆ ప్రభుజీ. ఆ ద్వేషం పెరిగిపోయి వీడు చిన్న విషయానికి రియాక్ట్ అయిపోయి అరుస్తుంటాడని చెప్పేసి నా మీద ఒక రకమైనటువంటి బ్యాడ్ ఒపీనియన్. మన బ్యాడ్ ఒపీనియన్ అంత కలిగేది క్లీన్ ఆయనకి. చెడ్డ చేసేవాడు మంచిగా. అందరికి Bad కూడా అది కూడా చెప్పేవాడు. ప్రభు, అది కూడా భగవంతుడు మనకు అంత ఓర్పు అనేది ఇయ్యాల అది ప్రభు. దాన్ని మనం నేర్చుకోవాలి, సాధన చేసి దాన్ని మనం నేర్చుకోవాలి. అది మనలో రావాలి అంటే ఎలా ఎలా అంటే మనము ఈ శాస్త్రాధ్యయనం చేస్తూ ఇప్పుడు ఇక్కడ భీష్మ పితామహ చెప్తున్నాడు క్లియర్ గా, ప్రతిదీ భగవంతుని యొక్క ప్రణాళిక అనుగుణంగానే జరుగుతుంది అని. ఆ విషయం మీద మనకి గనక దృఢమైనటువంటి నమ్మకం ఉందనుకోండి, మన లోపల అసలు మనకే తెలియదు అనే నాకు ఇంత ఓపిక ఉందా అని, నాకు ఇంత సహనం ఉందా అని చెప్పేసి మనకే తెలియదు. అంత ఓపిక సహనం అనేటువంటి పెరుగుతాయి అన్నమాట. హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ ముత్తది. ప్రభుజీ కొన్నిసార్లు తప్పులు చేస్తారు మనుషులు. ఇట్లా మనం అట్లా టాలరేట్ చేస్తే, అంటే ఆ టైంలో మనం రియాక్ట్ అవ్వాలి. అవుతే ఐ మీన్ రియాక్ట్ అవుతే అది మంచిగా జరుగుతుంది. బట్ అది మనము టాలరేట్ చేస్తున్నామంటే అది కూడా ఒక టైప్ ఆఫ్ సపోర్టింగ్ ద బ్యాడ్ థింగ్సే కదా అవుతుంది ప్రభుజీ ఒక్కొక్కసారి. అప్పుడు ఏమంటారు ప్రభుజీ? అంటే ఎస్ కొన్నిసార్లు ముత్తది. అన్యాయం జరుగుతుంది, మనం ఊరుకున్నాం అనుకోండి, మనం సపోర్ట్ చేయకుండా ఏం చేయకుండా మళ్ళీ ఆ సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది ప్రభుజీ? సో అందు గురించనే ఇప్పుడు ఇక్కడ మహాభారతంలో చాలా ఇంజస్టిస్ జరిగింది. సో ఇంజస్టిస్ జరిగినప్పుడు అర్జునుడు ఇట్లాగే ఓర్పు సహనము అన్యాయము పాపము పుణ్యము అనే విషయాలు చెప్తూ ఆయన బ్యాక్ స్టెప్ వేశాడు, చేయడం ఎందుకు అని చెప్పేసి. బట్ కృష్ణ వచ్చి నువ్వు కాదు ఇది చేసేది, దిస్ ఈస్ మై ప్లాన్ అని భగవంతుడు నా ప్లాన్ ఇది, యు ఆర్ జస్ట్ ఏ యునో డాల్ ఇన్ మై హ్యాండ్, నువ్వు ఒక బొమ్మవి నా చేతిలో, నేను చెప్పినట్టు నువ్వు చేయని చెప్పేసి భగవంతుడు చెప్పాడు అనమాట. సో అట్లాగే ప్రభుజీ, ఆ కొంతమంది మనము అట్లా మౌనంగా ఉంటే ఇంకా వాళ్ళు రెచ్చిపోయి ఏ, మాట్లాడతారు కదా ప్రభుజీ. ఎస్ అందు గురించనే
సో ఆ మనం మౌనంగా ఉంటే రెచ్చిపోయి మాట్లాడతారు, ఇంకా వాళ్ళు విజృంభించేస్తారు అనేటటువంటి ఆ విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి అంటే, అక్కడ ఎందుకు జరిగింది, ఏ విధంగా జరిగింది, దేని వల్ల జరిగింది, నా ఇష్టం అనుసారం జరగకపోవడం వల్ల, నా నేను నా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం వల్ల వాళ్ళు ఆ విధంగా అన్నారా లేదా, ఒక పరిశీలన అనేటువంటిది జరగాలి అక్కడ. సో చాలా సందర్భాల్లో, కొన్ని సందర్భాల్లో మనం అనుకుంటాం ఇది ఈ విధంగా జరిగితే ఇది మంచిదే, నాకు ఇష్టం, ఇలా జరుగుతుంది, ఇలా జరగాలని చెప్పేసి. అలా జరగనప్పుడు, అలాగా ఎదుటి వ్యక్తి ప్రతిస్పందించినప్పుడు మనకు చాలా ఇబ్బంది కలుగుతుంది. దాంట్లో నా ఇష్టం అనేటువంటి లెవెల్ ఎంతవరకు ఉంది అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం అనుకో, ఓకే ఒకవేళ నా ఇష్టమే లేదు, నేను వేరే వాళ్ళ గురించి, పాపం వాళ్ళు వాళ్ళ గురించి నేను ఐఎమ్ ట్రయింగ్ టు జస్టిఫై అదర్స్, వేరే వాళ్ళని నేను జస్టిఫై చేయడానికి ట్రై చేస్తున్నాను, నాకేం నా సెల్ఫిష్ థింగ్ ఏం లేదు దాంట్లో, నా స్వార్థం ఏం లేదు దాంట్లో, అయినా కూడా వేరే వాళ్ళ వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయి, వేరే వాళ్ళు ఆగట్లేదు, విజృంభించేస్తున్నారు. అప్పుడు మన పైన ఒక అథారిటీ ఉంటారు, వాళ్ళకి ఎందుకు చెప్పకూడదు, మనం వాళ్ళ దగ్గరికి ఎందుకు తీసుకెళ్ళకూడదు, మనం రియాక్ట్ అయ్యే బదులు ఇలా జరిగింది, ఇలా చేస్తున్నారు, ఎలా ఎలా దీన్ని రిసీవ్ చేసుకోవాలి, ఏ విధంగా దీన్ని సార్ట్ అవుట్ చేయాలి అని ఎందుకు చెప్పకూడదు. మనమే ఎందుకు మనని మనం, నేనే దీన్ని జస్టిఫై చేస్తాను, నేనే దీన్ని ఇష్యూ మన ఏం చేస్తారు క్లారిఫై చేసేస్తానని మనమే ఎందుకు ముందుకు స్టెప్ వేసి ఆవేశపడుతున్నాం. మనకంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి, మనకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి, మనకంటే ఎక్కువ ఆ, మన ఓపిక సహనం ఉన్న వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళట్లేదు. ఇప్పుడు అర్జునుడు ఎస్ తనకున్నటువంటి బాధని ఆయన చెప్పాడు, బయట పెట్టాడు, నేను చేయనని చెప్పాడు, బట్ అది కరెక్టా లేదా అని క్లారిఫై చేసుకోవడానికి మళ్ళీ కృష్ణుడి దగ్గరికి వచ్చాడు. మనం అట్లా వెళ్తున్నామా లేదా, ఆ విధమైనటువంటి ఇంట్రోస్పెక్షన్ చేసుకోవాలి. సో 1 minute టైం ఇవ్వండి, ఇప్పుడు వస్తాను. హరే కృష్ణ. సో హరే ఎక్కడ ఉన్నాం కృష్ణ మనం? ప్రభుజీ. అదే మన పై అధికారులకు ఎందుకు తెలియజేయకూడదు, ఏదైనా ఉన్నప్పుడు మనమే ఎందుకు పరిష్కారం చేయాలని ఆలోచించాలి అని చెప్తున్నారు ప్రభుజీ. సో ఇక్కడ ఇంట్రోస్పెక్షన్ చేసుకోవాలని అన్నారు ప్రభుజీ. కరెక్ట్. సో ఇక్కడ కూడా ఈ శ్లోకంలో, సో కృష్ణ ఇప్పుడు యుధిష్ఠిర్ మహారాజ్ని భీష్మ పితామహ దగ్గరికి ఎందుకు తీసుకొచ్చారు అంటే, ఆయన లోపల, ఆయన మనస్సులో చాలా బాధ కలుగుతుంది, నా ఒక్కడి స్వార్థం వల్ల ఇంత అనర్థం జరిగింది అని చెప్పేసి. అది ఎంతవరకు కరెక్టు, ఎంతవరకు రాంగు అనేటటువంటి విషయాన్ని ఆయన తెలుసుకోలేకపోతున్నాడు యుధిష్ఠిర్ మహారాజ్.
సో కృష్ణ ఆ భీష్మ పితామహ దగ్గరికి తీసుకొచ్చాడు. సో భీష్మ పితామహ దగ్గరికి ఎందుకు తీసుకురావాలి? కృష్ణుడే చెప్పొచ్చు కదా, అట్లా కాదు ఆయన ఇట్లా అర్జునుడికి చెప్పినట్టు కృష్ణుడికి కూడా ఒక యుధిష్ఠిర గీత అని ఒక గీత చెప్పొచ్చు కదా. భీష్మ పితామహ దగ్గరికి ఎందుకు తీసుకురావాలి అంటే ఆ కురువంశం మొత్తం ఈ పెంపొంది, అంటే ఒకానొక టైంలో ఆగిపోయినప్పుడు మళ్ళీ కురువంశం ముందుకు వెళ్ళడానికి, వంశాంకురం పుట్టడానికి ఆ భీష్మ పితామహ కారణం. ఆయన దగ్గరుండి కురువంశాన్ని ఆయన డెవలప్ చేశారు. సో అట్లాంటి యుధిష్ఠిర్ మహారాజుకి ఆయన మీద చాలా గౌరవం ఉంది. ఎందుకు అంటే ఆ ఏ విధంగా కృష్ణుడు చెప్పినా కూడా ఏమో ఆయన యుధిష్ఠిర్ మహారాజు పాసిఫై అయ్యేవాడో కాదో తెలియదు. బట్ ఇది భీష్మ పితామహ చెప్తే ఖచ్చితంగా ఆయన ఆ పాసిఫై అవుతాడనమాట. ఒకసారి ఎప్పుడైతే కృష్ణుడి గురించి చులకనగా చాలా చీప్ గా మాట్లాడతారనమాట మన మన శిశుపాల వీళ్ళంతా. మాట్లాడినప్పుడు యుధిష్ఠిర మహారాజు భీష్మ పితామహ దగ్గరికి వెళ్ళి మీరు చెప్పండి అని చెప్పేసి చెప్తాడనమాట. సో ఫ్రమ్ యుధిష్ఠిర మహారాజ్ సైడ్ నుండి ఆ ఈ మొత్తం కురువంశం ఎవరైతే ఉన్నారో ఈ ఇది ఇన్- ఈ వంశం మొత్తానికి కూడా ఒక ఐకాన్, పెద్ద వ్యక్తి ఎవరంటే భీష్మ పితామహ. చాలా సందర్భాల్లో ఆయన భీష్మ పితామహని సంప్రదిస్తూ ఉంటాడనమాట. యుద్ధంలో కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది. మన చాలా మంది వీరులు పాండవుల సైడ్ ఉన్నటువంటి వాళ్ళని సంహరించేస్తున్నారు. అప్పుడు కూడా మళ్ళీ యుధిష్ఠిర్ మహారాజ్ భీష్మ పితామహ దగ్గరికి వెళ్తాడు. పితామహ మీరు ఇట్లా విజృంభించేస్తుంటే ఎట్లా మళ్ళీ ఆ మేము తట్టుకోలేకపోతున్నాము అని యుధిష్ఠిర్ మహారాజ్ చాలా సార్లు భీష్మ పితామహ దగ్గరని కన్సల్ట్ చేస్తాడనమాట. సో అందు గురించని కృష్ణ వేరే ఏ వ్యక్తినో ఆయనే చెప్పడమో ఇంకో వ్యక్తినో వ్యాస భగవాన్ దగ్గరికి తీసుకెళ్ళొచ్చు. మూలకర్త ఆయన కురువంశానికి లేదు. సో ఈయనకి ఏ వ్యక్తి మీద అయితే నమ్మకం ఉందో, ఈయన ఏ వ్యక్తి మాటలు నమ్ముతాడో ఆ వ్యక్తి దగ్గరికి తీసుకెళ్లి ఆయనతోనే చెప్పిద్దాం ఇదంతా జరగడానికి కారణం ఎవరు, ఎందుకు జరిగింది ఇదంతా, ఈ విషయాలన్నీ. అప్పుడే ఈయన పాసిఫై అవుతాడు అని కృష్ణుడు భీష్మ పితామహ దగ్గరికి తీసుకొచ్చాడు యుధిష్ఠిర్ మహారాజ్. అలా సో మనం కూడా సంథింగ్ ఎప్పుడైతే సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్, ఏదైతే జరగాల్సిన విధంగా జరగట్లేదో అప్పుడు మనము ఎవరి మాటలు మీదైతే విశ్వాసం ఉంటుందో, ఎవరి చెప్తే వింటామో వాళ్ళ దగ్గరికి మనమన్నా వెళ్ళడము, లేదంటే అక్కడ ఎక్కడ ఏ సందర్భంలో జరుగుతుందో, అది ఫ్యామిలీలో అవ్వచ్చు, ఫ్యామిలీలో జరిగితే ఫ్యామిలీలో పెద్దవారెవరు, టెంపుల్లో జరగచ్చు పెద్దవారెవరు, ఓకే. సో ఆఫీస్లో జరుగుతుంది అక్కడ పెద్దవారెవరు, ఓకే. అట్లా మనము గనక ట్రై చేసామనుకోండి వాళ్ళని అప్రోచ్ అవ్వడము, అప్పుడు ఆ జస్టిఫికేషన్ అనేటువంటిది ఆ చాలా ఈజీ అవుతుంది. లేకపోతే యాజ్ లాంగ్ యాజ్ ఎంత కాలం అయితే మనల్ని మనము లేదంటే ఇతరులని బాధ్యులను చేసి మనము ఆ దృక్కోణం నుండి చూస్తున్నంత సేపు అది అట్లాగే మనల్ని బాధిస్తూనే ఉంటది అనమాట. సో మనం మన జీవితంలో జరుగుతున్నటువంటి చాలా మంచి కావచ్చు, చెడు కావచ్చు, ఆ ఓకే, కొన్నిసార్లు చాలా ఇమ్మీడియట్ రియాక్షన్ ఉంటుంది. అప్పుడు జరుగుతున్నప్పుడు మనం రియాక్ట్ అయిన దాన్ని బట్టి మన ఫ్యూచర్ అనేటువంటిది ఉంటుంది. అప్పుడు ఒకవేళ జరుగుతున్నటువంటి విషయాల్లో మనము చాలా ఆ మన ఓపికతోటి ఉన్నామనుకోండి, చాలా మిరాకిల్ జరుగుతాయి. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మనం ఓపికతోటి ఉంటే ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి. సో నేను బైక్ మీద వెళ్తూ ఉంటే మా ఇంటికి వెళ్ళడానికి ఏదైతే డివైడర్ క్రాస్ చేసుకొని వెళ్ళాలో అక్కడ చాలా వెహికల్స్ వస్తున్నాయి వెనకాల నుండి. నేను అక్కడ ఆగాను అనమాట. ఇంకా అటు సైడ్ నుండి వచ్చే వెహికల్స్ ఆగిపోతే ఇట్లా టర్న్ అయి వెళ్ళిపోదామని చెప్పేసి. నాతో పాటు చాలా మంది బైక్ ట్రాఫిక్ ఉంది, చాలా మంది బైక్ లో వచ్చారు. నేను ఎప్పుడైతే బ్రేక్ వేసి ఆపానో అప్పుడు కాలు కింద పెట్టేసరికి నా పక్కకి ఇంకోతను, ఒక ముస్లిం అతను, ఆయన ఇద్దరు బైక్ మీద వచ్చారనమాట, యాక్టివా మీద. నేను కాలు పెట్టడమే ఆయన కాలు మీద కాలు పెట్టాను అనమాట.
పెట్టగానే నేను వెంటనే రియలైజ్ అయ్యి ఆయనకి సారీ చెప్పాను, సారీ క్షమించండి అని. ఆయన కాల్ కూడా టచ్ చేసి సారీ సారీ అని ఇట్లా మనం ఎవరికైనా కాల్ టచ్ అయితే మనం ఇలా మొక్కుతాం కదా, అలా చెప్పాను అనమాట. చెప్తే ఆయన ఏమన్నా, ఆయనే ఓకే ఓకే పర్వాలేదు పర్వాలేదు అని చెప్పేసి ఆయన ఏమనలేదు. నెక్స్ట్ మినిట్ ఏం జరిగింది తెలుసా? నేను ఇటు సైడ్ కాల్ పెడితే ఆయనకి ఇబ్బంది జరుగుతుందని ఈ లెఫ్ట్ రైట్, ఆయన నా లెఫ్ట్ సైడ్ ఉన్నాడు, నా రైట్ లెగ్ మీద ఆ, ఆ రోడ్ మీద పెట్టి ఇట్లా నిల్చున్నాను అనమాట. నిల్చోగానే వెంటనే వెనకాల నుండి సర్రని ఒక వ్యక్తి నా రైట్ లెగ్ మీద నుండి బండి తీసుకెళ్ళాడు. అయ్యో, నాకు దెబ్బలిందా ప్రభుజీ? వెంటనే అనిపించింది అనమాట, ఇమ్మీడియట్ కార్మిక్ రియాక్షన్. నేను ఒకరి కాలు నొక్కాను, ఇంకొకరు నా కాలు మీద నుండి బండి తీసుకెళ్ళాడు. నేను నా కాలు మీద నుండి ఎవరైతే బండి తీసుకెళ్లారో వాడు ముందుకెళ్ళి ఆగాడు అనమాట. నేను వాడిని ఏం తిట్టలేదు, ఏం అనలేదు. నా నేను చేసినటువంటి కర్మకి ఇప్పుడే రియాక్షన్ దొరికింది, డన్ అని చెప్పేసి ఊరుకున్నాను అనమాట ఓపికతోటి. ఇప్పుడు నేను వాడిని తిట్టొచ్చు ఎదుటి వ్యక్తిని, అరే నీకు కనబడట్లేదా, చూసుకోలేదా అని చెప్పేసి. తిడితే మళ్ళీ వాడు నా మీదకి రియాక్ట్ అయ్యి ఆ, నువ్వు నువ్వు చూసుకోవా, నువ్వు ముందుకెళ్ళి ఆగొచ్చు కదా, నువ్వు పక్కకెళ్ళి ఆగొచ్చు కదా అని చెప్పేసి ఏదో ఒకటి జరిగి ఉండేది అక్కడ. అయితే ఇక్కడ ఓపిక సహనం ఎలాగైతే నేను వాడిని ఏమనలేదు. ఓకే. అండ్ ఒక చిన్న మిరాకిల్ ఏం జరిగింది అంటే, అంత బైక్ వాడు నా కాలు మీద నుండి తీసుకెళ్ళినా కూడా నాకేం నొప్పి కలగలేదు. కాలు మీద నుండి బండి వెళ్తే నాకేం నొప్పి అవ్వడమో, ఇబ్బంది జరగడమో, లేదంటే కాలుకి రాసుకెళ్ళి రక్తం రావడమో ఇదేం జరగలేదు. నేను ఆశ్చర్యపోయాను అనమాట. అరే ఇదేంటి, కాలు మీద నుండి బండి వెళ్తే నొప్పి వేయాలి, లేదంటే చిన్నగా ఇట్లా ఆ మన ఏదో రక్తము ఏదో వచ్చి ఉండాలి కదా, ఏం రాలేదేంది అని చెప్పేసి నేను ఆశ్చర్యపోయాను అనమాట. అంటే నాకేమనిపించింది అంటే, మన జీవితంలో కూడా ఎప్పుడైనా ఇట్లా జరిగినప్పుడు కొద్దిగా మనం ఓపికతోటి సహనంతోటి ఉన్నామనుకోండి, భగవంతుడు ఆ ఓపిక సహనం అనేటటువంటి శక్తిని మనకి ఇస్తాడు. బట్ ఆ పెయిన్ అనేది తీసేస్తాడు అనమాట భగవంతుడు. ఆ నొప్పి అనేటువంటి తీసేస్తాడు మనకి. నొప్పి కలిగితేనే కదా మనకి ఇంకా ఇంకా బాధ కలుగుతుంది. ఆ నొప్పియే లేదనుకోండి, ఒక విషయాన్ని మీరు సహిస్తున్నప్పుడు నొప్పే లేదనుకోండి, అప్పుడు ఇంకా దేని గురించి బాధపడాల్సినటువంటి అవసరం ఉంది? దేని గురించి బాధపడాల్సినటువంటి అవసరం లేదు. జరగాల్సింది జరిగింది, దానికి ఎందుకు బాధపడాలి, దానికి ఎందుకు రియాక్ట్ అవ్వాలి అనేటటువంటి క్వాలిటీ మన లోపల పెరిగిపోతుంది అనమాట. సో డివోటీస్ లైఫ్ లో కూడా చాలా సందర్భాలు, చాలా విషయాల్లో, చాలా సందర్భాల్లో ఈ మన మన వేరే వాళ్ళ వల్ల మన ప్రమేయం లేకుండానే, మన తప్పు లేకున్నా కూడా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటాయన్నమాట. సో అప్పుడు మనము కొద్దిగా వి షుడ్ వెయిట్, ఇది సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్, ఏదో భగవంతుడి యొక్క ప్లాన్ నడుస్తుంది ఇక్కడ అని మనం అని మనము అర్థం చేసుకోవాలి. రీసెంట్ గా జరిగిన 50 years గోల్డెన్ జూబ్లీలో మన గ్రూప్ నుండి మన డివోటీస్ చాలా మంది వచ్చి సేవలు చేశారు. నాకు ఎంత ఇన్స్పైరింగ్ గా అనిపించిందంటే, సి ఎంతో మంది డొనేషన్స్ చేశారు మన గ్రూప్ నుండి, మన డివోటీస్ చాలా హై డొనేషన్స్, హెవీ డొనేషన్స్ చేశారు. కొంతమంది అయితే పేర్లు అనవసరం కానీ, బట్ మన డివోటీస్ చాలా కష్టపడి డొనేషన్స్ రైజ్ చేశారు. అండ్ మేము డొనేషన్స్ రైజ్ చేశాం కాబట్టి మాకు మంచి ప్రివిలేజెస్ రావాలి అని ఆలోచించకుండా చాలా మంది కష్టపడి సేవలు కూడా చేశారు. ఒక ఫ్యామిలీ అయితే చాలా హ్యూజ్ డొనేషన్స్ చేశారు. అండ్ ఒక లేబర్ కంటే కూడా ఇంకా తక్కువ స్థాయిలో వాళ్ళు సేవ చేశారు. అంటే లేబర్ మనం ఎంత సేవ చేస్తాడో ఆ లేబర్ కంటే కూడా ఇంకా ఎక్కువ సేవ చేశారనమాట ఒక ఫ్యామిలీ. నాకే చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. అరే 5-10 వేలు ఇస్తేనే నాకు స్పెషల్ బెనిఫిట్స్ రావాలని చూస్తుంటాము, అని వీళ్ళు ఎంతో ల్యాక్స్ ఆఫ్ డొనేషన్స్ చేసి కూడా ఇంత కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, మాకు ఇంత రెస్పెక్ట్ ఇవ్వాలి, ఇంత మమ్మల్ని గౌరవించాలి, ఈ ప్రివిలేజెస్ మాకు ఇవ్వాలి అని ఎక్స్పెక్ట్ చేయలేదు.
అలాంటి ఫ్యామిలీని మొహం మీదే కొందరు ఆ, చాలా చీప్ గా మాట్లాడారు. చీప్ గా అంటే ఏంటి, మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారు, అసలు మీకు ఇక్కడ ఉండాల్సిన అవసరం ఏంటి, ఆ మీరు సేవలో ఉంటే మాత్రం ఇప్పుడు ఏం చేయట్లేదుగా, మీరు పక్కకి వెళ్ళిపోండి అని చాలా చులకనగా ర్యాష్ గా మాట్లాడారు వాళ్ళ మీదకి. నాకు బాధ వేసింది. అరే వీళ్ళు చేసినటువంటి, అరే మా మీదకి ఎందుకు అలా మాట్లాడుతున్నారు, మేము ఇంత సేవ చేస్తున్నాం, మేము ఇన్ని డొనేషన్ చేస్తున్నాం, అయినా మీరు మా మీదకి ఇట్లా మాట్లాడుతున్నారు ఏంటి, అసలు మీకు ఇవేవి కనిపించవా అని వాళ్ళతోటి డిస్కషన్ పెట్టుకోవచ్చు. వీళ్ళు కామ్గా పక్కకి వెళ్ళిపోయారు. అండ్ మన వాలంటీర్స్ కొందరు ఉన్నారు, వాళ్ళు కూడా అద్భుతంగా సేవలు చేశారు. అయినా కూడా వాళ్ళ మీదకి ఏదో ఒక విధంగా వర్బల్ అటాక్స్ జరిగినాయి. ఎంతో సేవ చేస్తారు మాతాజీ, ఒక మాతాజీ, ఆ మాతాజీని ఏడ్పించి పడేశారు కొందరు. నాకు చాలా బాధ అనిపించింది అనమాట. నేను గోవర్ధన్ ప్రభు దగ్గరికి వెళ్ళి చెప్పాను, ప్రభు మన వాళ్ళు ఇంత చేస్తున్నారు, నేనేం ఎక్స్పెక్ట్ చేయట్లేదు మనకేం స్పెషల్ గా ట్రీట్మెంట్ ఇవ్వాలి అని, బట్ మనం ఎందుకు ఈ విషయాన్ని ఎస్కలేట్ చేయొద్దు, మనం చెయ్యాలి కదా, మన వాళ్ళకి న్యాయం తీసుకురావాలి కదా అని ఇద్దరం డిస్కస్ చేసుకున్నాం అనమాట. ఒక ఏమర్థమైందంటే, మనం వెంటనే రియాక్ట్ అయిపోయి వెంటనే చెప్పేస్తే మళ్ళీ మళ్ళీ ఏదో ఒక విధంగా మన వాళ్ళని టార్గెట్ చేస్తారు. ఓకే, మన వాళ్ళు ఎవరైనా ఒక మాట అసలు ఆ ఉద్దేశంగా ఎదుటి వ్యక్తిని, మన డివోటీ ఒక ఆయన, ఒక మాతాజీని, ఆవిడ్ని తిట్టాలనో ఆవిడ మీదకి ర్యాష్ గా మాట్లాడాలనో కాకుండా నార్మల్ గానే ఒక మాతాజీని ఒక విషయం అడిగాడు, ఆవిడ చాలా ర్యాష్ గా మాట్లాడారు నా మీదకి అని చెప్పేసి ఆవిడ ఎస్కలేట్ చేసి కంప్లైంట్ చేసి పడేసి, కానీ మనం మాత్రం కంప్లైంట్ చేయలేదు. మేము డిస్కస్ చేసాం, మనం ఎందుకు కంప్లైంట్ చేయలేదు, మనం ఎందుకు దీన్ని ఎస్కలేట్ చేసి మన వాళ్ళకి న్యాయం తీసుకురాకూడదు అని అంటే, చేయొచ్చు, వెంటనే చేయొచ్చు, బట్ మళ్ళీ మన వాళ్ళని టార్గెట్ చేస్తారు, వీళ్ళు మా మీద చెప్తారా అని చెప్పేసి ఆ ఆ బాధ అనేటువంటిది ఉంటుంది. అంటే మరి డివోటీసే కదా ప్రభుజీ, మరి అట్లా ఉంటుందా, డివోటీస్ ఇంకా అట్లా ఒకరి మీద ఒకరు ప్రతీకారం తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఆ ఇంకా భక్తి ఏముంది అని అనేటటువంటి ప్రశ్న కూడా వస్తుంది. ఏదో ఒక సైడ్ మనం ఓపికతోటి ఉన్నాం అనుకోండి, అదే ఆ గొడవ అనేటువంటిది, ఆ రిటాలియేషన్, ప్రతీకార ధోరణి అనేటువంటి తగ్గుతుంది అనమాట. సో ఇక్కడ ఆ ఉత్సవాల్లో సేవ జరుగుతున్నప్పుడు మన డివోటీస్ ఏదైతే ఓపిక పట్టారో, ఓకే, సో దాన్ని ఎవరికి చెప్పాలో మేము చెప్తామన్నమాట. ప్రభు ఇలా మన వాళ్ళు ఇలా సేవ చేసినా కూడా ఇలా అన్నారు, మేము స్పెషల్ గా కోరుకోవట్లేదు, కానీ మినిమం బేసిక్ గౌరవం అన్నా ఇవ్వండి మా వాళ్ళకి అని చెప్పాలని మేము ఆల్రెడీ ప్లాన్ చేసి పెట్టామన్నమాట. సో ఇక్కడ డివోటీసే వాళ్ళ విషయంలో కూడా, వాళ్ళు సేవ చేస్తున్నప్పుడు, భక్తి చేస్తున్నప్పుడు కూడా చాలా ఇబ్బందులు పెట్టారు వేరే వాళ్ళు, కానీ మన వాళ్ళు ఎవ్వరు కూడా గొడవ పడలేదు ఎవరితోటి. ఆ పెట్టిన వాళ్ళు భక్తులా అభక్తులా ప్రభుజీ? భక్తులే. అవునా? ఎస్. ఓకే, సో ఇక్కడ మనం ఏం చూడాలి అంటే, కృష్ణ ఇస్ టెస్టింగ్ అవర్ పేషెన్స్. భగవంతుడు మన యొక్క ఓపికని పరీక్షిస్తున్నాడు అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. తర్వాత ఎవరికైతే చెప్తాం మనకి ఇలా మన గ్రూప్ నుండి ఈ విధమైనటువంటి సేవలు అందించాం, మన గ్రూప్ నుండి ఈ విధమైనటువంటి డొనేషన్స్ రేజ్ చేశాం, బట్ స్టిల్ ఈ విధంగా మనల్ని ట్రీట్ చేశారు అని ఎప్పుడైతే చెప్తామో, మేమేం రియాక్ట్ అవ్వలేదు, మేమేం మళ్ళీ వాళ్ళ మీదకి వెళ్ళి యాక్షన్ తీసుకోమని అడగట్లేదు, రియాక్ట్ అవ్వట్లేదు, యాక్షన్ తీసుకోమని అడగట్లేదు, బట్ వి జస్ట్ మాకు చెప్పాలని అనిపించింది చెప్తున్నాం అంతే అని ఏ అథారిటీకి చెప్పాలో ఆ అథారిటీకి చెప్తాం మనం. అప్పుడు ఏం జరుగుతుందంటే, ఆ పై అథారిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మన మీద ఉన్నటువంటి రెస్పెక్ట్ ఇంకా డబుల్ అవుతుంది, మన మీద ఉన్నటువంటి ఇష్టం ఇంకా డబుల్ అవుతుంది. అరే పాపం వీళ్ళు చిన్నపిల్లలు ఏదో చేస్తున్నారు కష్టపడి, వీళ్ళని నలుగురిలో ఇబ్బంది పెట్టినా అవమానించినా కూడా వీళ్ళు ఓపికతోటి సహించారు అంటే నిజంగా వీళ్ళు ఎంత ఆ మంచి హృదయంతో, ఒకవేళ ఆ ఉత్సవాల్లో గొడవపడి వాళ్ళకి వీళ్ళకి చెప్పి మళ్ళీ అక్కడంతా అదొక డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది అనమాట.
సో అట్లా అవ్వకూడదని చెప్పేసి వీళ్ళు చాలా ఓపికతోని చక్కగా ఆ సేవ చేసుకుంటూ వెళ్ళిపోయారు అని మన మీద ఇంకా ఇంకా మంచి ఇంప్రెషన్ కలుగుతుంది. కొందరికి అనిపించుండొచ్చు, అరే ఎందుకు వీళ్ళు ఆ ఇంత జరిగినా కూడా చెప్పట్లేదు అది అని చెప్పేసి. కానీ బట్ దానికి ఒక టైం, సందర్భము, వ్యక్తి, ఎక్కడ చెప్పాలి ఎక్కడ చెప్పకూడదు, ఇవన్నీ విషయాలు ఆలోచించి ఆ డిసైడ్ ప్రవర్తించాల్సి ఉంటుంది అనమాట. సో ఆ, ఇ- ఇక్కడ మీరు చూస్తే కనుక డివోటీస్ విషయంలో చాలా చాలా సందర్భాల్లో ఇట్లాంటి అవమానాలకి ఆ మన ఏమంటారు ఆ అగౌరవానికి చాలా లోనవుతూ ఉంటారు. బట్ డివోటీస్ ఏ విధంగా దాన్ని అర్థం చేసుకోవాలి అంటే, ఎస్ ఈ సందర్భంలో నేను దానికి ఎలిజిబుల్ కాదేమో, సరిగ్గా ట్రీట్ చేయడానికి నేను ఎలిజిబుల్ కాదేమో, మేబీ సమ్ ఎక్కడో ఒక దగ్గర ఆ, నేను మిస్బిహేవియర్ నా వల్ల ఎవరో ఇది జరిగి ఉంటుందో అని చెప్పేసి మనము అర్థం చేసుకోవాలి. నేను ఆ, ఈ శ్లోకం ఏదైతే భగవంతుని ప్లాన్ ప్రకారం ఎంత జరుగుతుందని చదివేటప్పుడు పరిశీలిస్తున్నా, అంటే నేను ప్రిపేర్ అవుతున్నాను, చూస్తున్నాను అసలు పాండవుల జీవితంలో ఏం జరిగింది, వాళ్ళు ఏంటి అది అని. ఇంత అనర్థం జరగడానికి కారణం ద్రౌపదిని ఆ వస్త్రాభరణం చేయడం. అసలు ఆవిడకి ఎందుకు జరగాల్సినటువంటి అవసరం ఏంటి? ఆవిడ వాళ్ళని, కౌరవులని ఎప్పుడూ తిట్టలేదు, ఎప్పుడూ వాళ్ళని అగౌరవపరచలేదు, ఎప్పుడు కూడా వాళ్ళ మీదికి ఆ మన ర్యాష్ గా మాట్లాడలేదు. ఆ సందర్భాలే లేవు మహాభారతం మొత్తంలో. ఆవిడ ఎవరికి అన్యాయం చేయలేదు. అయినా ఎందుకు ఆవిడకి నలుగురిలో ఆవిడ చీర ఆ విప్పాల్సి వచ్చింది, దుశ్శాసనుడు అలాగా లాగాల్సి వచ్చింది అని విషయాన్ని గురించి చూస్తుంటే మహాభారతంలో లేదు. కానీ ఇంకొక చోట ఏం చదివానంటే ఆ ఆ ద్రౌపది దేవి ఆమె పూర్వజన్మలో ఒక ఋషి, ఒక ఆయన ఒక నదిలో స్నానం చేస్తూ ఉన్నప్పుడు ఆయన వస్త్రాలు, ఆయన ఆ, వస్త్రాలు ఏవైతే ఉంటాయో ఆయన ఒడ్డు మీద పెడితే ఈవిడ అవి దొంగిలించి వెళ్ళిపోయిందంట. ఆయన చాలా ఇబ్బంది పడ్డాడంట. అరే బయటికి వెళ్ళారా, బయటకు వచ్చి ఏం కట్టుకోవాలి, నా వస్త్రాలు ఎవరు దొంగిలించాలని చెప్పేసి ఆయన ఇబ్బంది పడ్డాడంట. అప్పుడు ఆయన శపించాడంట, ఎవరైతే నా వస్త్రాలు దొంగిలించారో వాళ్ళకి కూడా ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళ వస్త్రాలు కూడా ఇలాగే లాగబడతాయి అని చెప్పేసి. అంత పెద్ద అనర్థం జరగడానికి ఆ ఏదో జన్మలో చేసినటువంటి కర్మ కూడా కారణం అయి ఉంటుంది. మనకి కళ్ళ ముందు ఏం జరుగుతుందో ఆ జరిగేటటువంటి అన్యాయమే కనిపిస్తుంది, కానీ దాని వెనకాల అది జరగడానికి కారణం ఏంటి అనేది మనకు కనపడదు. సో అంటే ఇది ఎంత ప్రామాణికం అనేటువంటి దాని విషయాన్ని అది మహాభారతంలో లేదు, బట్ నేను చదివాను అనమాట. అట్లాగా ఎంత పెద్ద ఆ, అనర్థం జరుగుతున్నప్పటికీ కూడా దాని వెనకాల ఏవో కారణాలు ఉంటాయి అనేటటువంటి విషయాన్ని మనం, ఆ విషయం మీద కూడా మనం ఫోకస్ చేయాలి. ఆ విషయం కూడా మనం ప్రతినిత్యం గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. గుర్తు పెట్టుకోవడం అంటే మన వల్ల కాదు, కానీ గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి అన్నమాట. చేస్తే అప్పుడు మనకి ఉపశమనం కలుగుతుంది, రెసిఫై అవుతాం. సో ఇక్కడ యుధిష్ఠిర మహారాజు మీ జీవితంలో జరిగినటువంటి విషయాలు, కష్టాలు ఇవి ఏవైతే ఉన్నాయి అవి భగవంతుని యొక్క ప్లాన్ గా గ్రహించు నాయన అని చెప్పేసి భీష్ముడు యుధిష్ఠిర మహారాజు చెప్తున్నాడు. ఇది కేవలం భీష్ముడు యుధిష్ఠిర మహారాజు గారికే చెప్తున్నారు అంటే కాదు, అందరికీ ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ చెప్తున్నాడు. భగవంతుడు మన జీవితంలో రచించినటువంటి ప్లాన్ ఏంటో మనకు అర్థం కాదు, తెలుసుకోలేము. కానీ ఏది జరిగినా భగవంతుని యొక్క ప్లాన్ అని గుర్తించడానికి మనం ప్రయత్నం చేశామనుకోండి, చాలా విషయాల్లో నుండి మనము ఆ ఉద్రేకానికి లోనవ్వం. చాలా విషయాల్లో ఉద్రేకానికి లోనవ్వం అన్నమాట. దీని వెనకాల ఏదో ఉంది. నేను కేవలం ఉద్రేకపడి, ఆవేశపడి ఏదో జరగాలి అనే ప్రయత్నం చేస్తే అది భౌతికమైనటువంటి ఆ ఆనుకూల్యతనే కలిగిస్తుంది, కానీ ఆధ్యాత్మికమైనటువంటి ఆనుకూల కలిగించదు. కాబట్టి నేను ఆధ్యాత్మికమైనటువంటి ఆనుకూల్యత గురించి ప్రయత్నం చేయాలి.
అలా ప్రయత్నం చేయాలి, అలా జరగాలి అంటే నేను భగవంతుని యొక్క ప్రమేయాన్ని ప్రతి విషయంలో, ప్రతి సందర్భంలో గ్రహించడానికి నేర్చుకోవాలి అనే విషయం మనం తెలుసుకోవాలి అనమాట. హరే కృష్ణ. సో, ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. సుధాకర్ హరే రెడ్డి ప్రభు కృష్ణ మీరే. ప్రభుజీ, దండవత్ ప్రణామ్. దానికి ప్రణామం. ధన్యవాదాలు ప్రభుజీ, చాలా చాలా నేర్చుకున్నాం మీ క్లాస్ లో. ఇప్పుడు థ్యాంక్ యూ అన్ని మాతాజీ. నిత్య జీవితంలో జరిగేటివన్నీ చెప్పారు. ఏమేమి తెలియని విషయాలన్నీ తెలియజేసినందుకు ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. కృష్ణ పంపపాల్ హరే మాతాజీ, మీకేమైనా క్వశ్చన్ ఉందా మాతాజీ? హరేష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. అంటే ద్రౌపది ఋషి బట్టలు దొంగిలించడానికి కారణం ఏంటి ప్రభుజీ? ఎందుకు వచ్చింది ఆలోచన? ఆహా, ఆవిడ చిన్నపిల్ల అప్పుడు, వయసులో అంటే యుక్త వయసులో ఉంది, టీనేజ్ లో ఉందన్నమాట. టీనేజ్ లో ఉన్నప్పుడు మనకి ఏదో ఒక విధంగా ఏదో కొంటె పని చేసి సంతోషపడము, నవ్వడం, ఇవన్నీ ఆ, ఆ, ఈ ఇది ఒక హ్యాబిట్ ఉంటుంది అనమాట. మనం అక్కడ పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా, తర్వాత ఫ్యూచర్లో ఏం జరుగుతుంది, ఇట్లా చేయడం వల్ల ఇవేం ఆలోచన ఉండదు టీనేజ్ లో ఉన్నప్పుడు. ఏదో చేపిస్తామా ఏముంది అని చెప్పేసి ఆ అప్పటికి ఆ సందర్భం హ్యూమరస్ గా కావడానికి, అప్పటికి నవ్వుకోవడానికి చిన్న పెద్ద తేడా లేకుండా ఏదో మాట్లాడేస్తుంటాం, ఏదో చేసేస్తాం. అది అది అదే జరిగిందనమాట. సో ఆమె టీనేజ్ లో ఉండి ఏదో ఆట పట్టించడానికి ఆవిడ చేసింది, కానీ దానివల్ల తర్వాత జన్మల్లో అనర్థం జరుగుతుంది అనేటటువంటి విషయం ఆవిడకి తెలియదు. కరెక్టే ప్రభుజీ, ఆమె చిన్న ఏజ్ కదా. అంటే తెలవని టైంలో చేసినప్పుడు ఆ విధంగా పనిష్మెంట్ ఎలా ఇస్తారు ప్రభు? అదే ఓకే. సో అదే భగవంతుని యొక్క ప్రణాళిక. కానీ ఒకటి ఏంటి అంటే ఆ see, భగవంతుడి సపోర్ట్ ఎవరికి దొరికింది? ఆవిడకే దొరికింది మళ్ళీ. ఆవిడ దొరికింది. అవును ప్రభు. చీర లాగాడు కానీ మానం పోలేదు. అవును. భగవంతుడు అవును. మళ్ళీ అనుగ్రహించాడు. మళ్ళీ అవును. తప్పు చేసింది, కానీ భగవంతుడు కృష్ణుడికి ఒకసారి ఏలు తెగితే ఆవిడ కొంగు చింపి కట్టింది. అవును చిన్న ప్రభు. చిన్న చీర ముక్క కట్టినందుకు ఆవిడకి మానం పోకుండా కాపాడాడు భగవంతుడు. అవును. ఇట్లా అవును ప్రభు. మనం చేసినటువంటి చిన్న కొంటె పనులు ఒక్కోసారి అవి మళ్ళీ మనకి కర్మ రియాక్షన్స్ అయి పెద్దగా రావచ్చు. కానీ భగవద్భక్తి, భగవంతుని మీద నమ్మకము, దీని మీద, ఈ విషయాల మీద నమ్మకం సడలకుండా ఉంటే మనం ఏం చేసామో పూర్వజన్మలో, ఎక్కడి ఈ జన్మలో మనకి తెలియదు, కానీ అవును. భగవంతుని యొక్క రక్షణ మాత్రం మనకి ఉంటుంది. మనకి కంపల్సరీ ఉంటుంది. విదురుడు పుట్టడానికి కారణము ఆ ఆ, ఈయన భగవానుడే. మాండవ్యముని అని ఒక గొప్ప తపస్వి ఉంటాడు ఆయన. మ్మ్. ఆయన చిన్నప్పుడు పాపం ఆ చిన్న చిన్న ఆ ఏ, మన దాన్ని ఏమంటారు, కంద్రీగలు అవి ఉంటాయన్నమాట. వాటిని పట్ పట్టుకొని వాటికి ఈ ఒక సూది గుచ్చి వాటితో ఆడుకునేవాడు అనమాట. మ్మ్. ఓకే. ఆ మాత్రం దానికి పెద్దగైన తర్వాత ఆ మాండవ్యముని చేయనటువంటి తప్పుకి ఒక దొంగలించి ఏదో తీసుకెళ్తుంటాడు, పరిగెత్తుతుంటాడు. ఈ మాండవ్యముని ఒక దగ్గర కూర్చొని తపస్సు చేసుకుంటుంటే ఆ ధనం అక్కడ పెట్టేస్తాడు. ఈ భటులు ఈయననే దొంగతనం చేశాడని ఆయన ఎవరో తెలుసుకోకుండా రాజు దగ్గరికి ఆయన తీసుకెళ్తాడు. తీసుకెళ్లిన తర్వాత రాజు ఇతను ఏం మాట్లాడు ఏం చెయ్యడు. ఇతను తీసుకెళ్లి ఒక ఇనుప శూలం మీద కూర్చోబెడతారు అన్నమాట. ఆ ఇనుప శూలం వెనకాల భాగంలో నుండి ఆయన శరీరంలోకి వెళ్ళిపోతుంది. ఆయన ఉలుకు పలుకు లేకుండా అట్లాగే ఉంటాడు, ఆయనకి ఏం నొప్పి తెలియదు. మ్మ్. ఆ దారిన పోయేటటువంటి ఋషులందరూ చూస్తారు. కొందరు చూసి అరే ఈయనేంటి, ఈయన మాండవ్యముని, ఈయనకి ఇంత ఘోరమైనటువంటి శిక్ష వేయడం ఏంటి అని రాజు దగ్గరికి వెళ్ళి చెప్తారంట. అయ్యా రాజా, మీరు ఎవరిని శిక్షించారో చూసుకోండి అని చెప్పేసి చెప్పగానే అప్పుడు రాజు క్షమించమని అడిగి ఆయన్ని ఆ శిక్ష నుండి తీస్తాడు. కానీ ఆ ఇనుప శూలం ఏదైతే ఉందో అది శరీరంలోనే ఉండిపోతుంది. ఆ తర్వాత అయ్యా. మాండవ్యముని శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత యముడి దగ్గరికి వెళ్తాడు. యముడిని అడుగుతాడు అనమాట, యమధర్మరాజా
ఆ, నా జీవితంలో నేను చేయని తప్పుకి శిక్షను అనుభవించాను, దీనికి కారణం ఏంటి అని అడుగుతాడు అనమాట. కారణం ఏంటంటే మీరు చిన్నప్పుడు ఆ ఈగల్ని వాటిని పట్టుకొని సూదితో గుచ్చేవారు వాటికి, అందు గురించి అని మీకు ఈ శిక్ష పడింది అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు ఆయనే ఆ, చాలా సీరియస్ అయిపోతాయి. అంత చిన్న వయసులో, అంత చిన్న ఏజ్ లో ఏ తప్పు ఏదొప్పో తెలియదు ఆ వయసులో. అలాంటి వయసులో చేసినటువంటి తప్పుకి మీరు ఇంత దారుణమైనటువంటి శిక్ష ఇస్తారా అని చెప్పేసి ఆ యముడిని శపించి పడేస్తాడు, నువ్వు కూడా మనుషుల్లాగా పుట్టని. అప్పుడు యమధర్మరాజు ఆ ఆ విదురుడిగా విదురుడు. జన్మిస్తాడు అనమాట. ఓకే అంటే ఏ వయసులో చేసినా గానీ, తెలిసి చేసినా అదే తెలియక చేసినా, ఏ దాని యొక్క స్థితిలో రియాక్షన్ చేసినా ఉంటుంది తప్పు రియాక్షన్ అనేది మళ్ళీ రియాక్షన్ మనం ఉంటది. దానికి యాక్షన్ ఉంటుంది మనకు ఉంటుంది అని అర్థం చేసుకోవాలా ప్రభుజీ? కరెక్ట్. కానీ ధర్మశాస్త్రం ప్రకారం ఏం చెప్పారంటే మాండవ్యముని అప్పుడు ఒక వరాన్ని కూడా ఇచ్చారనమాట లోకానికి. ఏంటి అంటే యుక్త వయసులో 13, 12, 14 సంవత్సరాల లోపల ఏమైనా తప్పు చేస్తే దాన్ని తీవ్రమైనటువంటి తప్పుగా పరిగణించి ఆ తీవ్రమైనటువంటి శిక్షలు వాళ్ళకి వేయొద్దు. అందుకే చిన్న పిల్లోడు ఉన్నాడు అనుకో, వాడు ఏమన్నా హత్య చేసినా కూడా వాడిని తీసుకెళ్లి ఉరిశిక్ష అయ్యరు, బాల నేరస్తుల దాంట్లో కారాగారంలో పెట్టేస్తారు, మంచిగా అయ్యేలాగా మారుస్తారు అక్కడ పెట్టి. మారుస్తారన్నమాట. అప్పుడు తెలియదు కాబట్టి, యుక్త వయసులో తెలియదు కాబట్టి అలాగా వాడికి మళ్ళీ తెలుసుకునే విధంగా చేస్తారనమాట. సో అట్లా. కానీ సృష్టి అనేటువంటిది ఒకటి ఉంది. ఈ సృష్టిని రచించిన ఆయన ఒక ఆయన ఉన్నారు. సో ఆయన ప్రణాళిక వేరేలాగుంటుంది. ఆయన ప్రణాళిక ప్రకారం మనం చేసినటువంటి పనులకి ఆ ఫలితాలను ఇస్తూ ఉంటాడు. ఓకే. ఆయన్ని గట్టిగా పట్టుకుంటే ఆ ఇచ్చేటటువంటి దుష్ఫలితాలు తట్టుకునే శక్తి మనకు ఉంటుంది. ఆయన్ని మనం సరిగా పట్టుకోలేకపోతే ఆ ఇచ్చేటటువంటి దుష్ఫలితం అది చాలా చిన్నదైనా కూడా మనకి చాలా పెద్దది లాగా మనని బాధిస్తూనే ఉంటుంది. ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఓకే. పంపాపల ప్రభుజీ. మాతాజీ, మీకు ఏమైనా ప్రశ్న ఉందా? హరే ఏమైనా కృష్ణ క్వశ్చన్? ప్రభుజీ. నో హరే ప్రభుజీ. కృష్ణ మాత. ఓకే. సరిత మాతాజీ, మీ క్వశ్చన్ ఏంటి? హరే కృష్ణ ప్రభుజీ, దండత్ హరే ప్రణామం. దండత్ ప్రణామం మాతాజీ. నాకు ఇది పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఏ ఏజ్ వరకు వాళ్ళకి శిక్ష అనేది ఉంటుంది, అది ఆన్సర్ బాగా నచ్చింది, అది తెలుసుకోవాలనుకున్నాను. ఓకే. కానీ ఇంకొక క్వశ్చన్ ఉంది ప్రభుజీ. కానీ Yes, మాతాజీ. మన కుంతి మహారాణి గురించి ప్రీవియస్ లైఫ్ ఏముంది ప్రభుజీ? ఆమె చిన్నప్పటి నుంచి కష్టాలే పడ్డది, పిల్లలైనాక కూడా కష్టాలే పడ్డది, అడవిలో వెళ్ళి కూడా కష్టాలే పడ్డది, లాస్ట్ వరకు కూడా ఆమె కష్టమే పడ్డది. మన కుంతి మహారాణి ప్రార్థనలు కూడా చూసాం మనం. ఓకే. ఆవిడ కష్టాలు పడ్డది, కానీ ఆవిడ ఆ మళ్ళీ కష్టాలనే కోరుకుంది. ఎందుకు ఆమెకు ఎందు- అలాంటి, ఎందుకు అలా అనుకున్నది ఆమె? అంటే అంత పెద్ద రాజమాత అయినా కానీ, 5 మంది పిల్లలకు తల్లి అయినా కానీ, ఆమె ఏనాడు కూడా గాంధారి లాగా కూడా ఎప్పుడు మంచిగా ఉండలేదు. ఎప్పుడు ఆమె కష్టాల వైపే ఉంది. కానీ దానికి ప్రీవియస్ లైఫ్, ఇప్పుడు ద్రౌపది మాతకి ప్రీవియస్ లో ఎలా జరిగిందని చెప్పారు. కుంతి మహారాణికి ఏమైనా ఉందా ప్రీవియస్ లా? ఖచ్చితంగా ఆ, ఆ, పూర్వజన్మ ఏదో ఒక ఉంటుంది. ఓకే, అది వేరు. దాన్ని పక్కకు పెడితే మనం ప్రస్తుతం ఆమె ఏం కోరుకుంది విషయాన్ని మనం గనక ఆ, పరిశీలించినాం అనుకోండి, ఆమె కష్టాలు పడ్డది, నేను కష్టాలు పడ్డాను అని అన్నది. అండ్ నాకు ఫర్దర్ గా కూడా మీరు కష్టాలు ఇవ్వండి, ఎందుకంటే ఫర్దర్ గా కూడా కష్టాలు వస్తే మీరు నాతోటే ఉంటారు. నేను కష్టంలో ఉన్న ప్రతిసారి మీరు నా పక్కన ఉన్నారు, నన్ను ముందుకు నడిపించారు. ఇప్పుడు కష్టాలన్నీ తీరిపోయి సుఖంలోకి మేము నడుస్తూ ఉంటే మీరు వెళ్ళిపోతున్నారు. ఎస్. సో కుంతి మహారాణి జీవితంలో పెద్ద కష్టం ఏంటి అంటే భగవంతుడు పక్కకు లేకపోవడమే పెద్ద కష్టంగా ఆవిడ గుర్తించింది. ఎస్ ప్రభుజీ. మెయిన్ ఓకే, ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో ఆమె పూర్వజన్మ ప్రకారం, ఆమె చేసినటువంటి కర్మల ప్రకారం ఆమె కష్టాలు వచ్చి ఉండొచ్చు, ఆమె బాధలు పడి ఉండొచ్చు. బట్ ఆవిడ అకార్డింగ్ టు హర్, ఆ ఆవిడ ఏమని అక్కడ చెప్పకనే ఏమని చెప్పింది అంటే, నాకు కష్టాలు ఉన్నాయా సుఖాలు ఉన్నాయా నాకు అనవసరం, మీరు నా పక్కకున్నారా లేదా అనేటువంటిది అవసరం. మీరు నా పక్కకు లేకపోవడం అనేటువంటిదే పెద్ద కష్టం నాకు. కాబట్టి మీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఉన్నారు, ఇప్పుడు సుఖాల్లోకి వెళ్తున్నప్పుడు మీరు ఉండట్లేదు. కాబట్టి ఈ సుఖం అనేటువంటిది నాకు ఇంకా పెద్ద కష్టం, ఎందుకంటే మీరు ఉండట్లేదు.
ఓకే. సో ఆ విధంగా ఇచ్చినారు. మీరు కష్టాలు ఉన్నప్పుడే ఉంటా అంటే ఫర్దర్ గా ఇంకా కూడా నాకు కష్టాలు ఇవ్వండి పర్వాలేదు కానీ మీరు ఉండండి అని ఆవిడ కోరుకుంటుంది. ఒక భక్తుడి జీవితంలో కూడా మంచా చెడా నాకు అనవసరం, భగవంతుడి మీద భక్తి నాకుందా లేదా, భగవంతుని నేను భక్తి చేస్తున్నానా లేదా, భగవంతుని భక్తుల సాంగత్యంలో ఉన్నానా లేదా అనే విషయాన్ని మనం పరిశీలించాలి, అనే విషయాన్ని మనం చెక్ చేసుకోవాలి. అది చెక్ చేసుకొని దాన్ని మనం గట్టిగా పట్టుకున్నాం అనుకోండి, మనం ఏ సిచ్యువేషన్స్ లో ఉన్నా కూడా బయటపడతాం. ఎస్ ప్రభుజీ. ఓకే. కుంతి ఒక మాత ఇప్పుడే భక్తుడు ఏమర్థం చేసుకోవాలి అంటే జీవితంలో ఎట్లా ఉన్నా కూడా మంచా చెడా, సుఖమా దుఃఖమా, ఆ ఆపదనా లేకపోతే సంపదనా, ఏదున్నా లేకున్నా భగవంతుడు ఉన్నాడా లేదా, నేను భక్తిని చేస్తున్నానా లేదా, దిస్ ఈస్ ఇంపార్టెంట్, దీనికి నేను ఇంపార్టెన్స్ ఇస్తాను అనేటటువంటి విషయం మీద మనకి స్ట్రాంగ్ ఒపీనియన్, స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఉందనుకోండి, అది మనల్ని కాపాడుతుంది. అది పెంపొందించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అది పెంపొందించుకోనంత వరకు ప్రతిదీ మనకు జీవితంలో చిన్న చిన్న విషయాలు కూడా మనకి చాలా ఇబ్బందుల్లాగా కనిపిస్తాయి. ఎస్ ప్రభుజీ. కరెక్ట్. హరే కృష్ణ. కానీ శైలజ చూడండి, మాతాజీ చెప్పండి. ఆ, మహారాణి గురించి ప్రీవియస్ ఏమైనా మీకు తెలిస్తే చెప్పడానికి ఒకసారి ట్రై చేయండి. చూస్తాం మాతాజీ. అంటే మహాభారతంలో ఆ, ఏమి ఇవ్వలేదు ఉంది మహారాణి ప్రీవియస్ లైఫ్ గురించి. చూస్తాను వేరే శాస్త్రాల్లో. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. శైలజ మాతాజీ మీ ప్రశ్న ఏంటి మాతాజీ? హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. ప్రణామ్ మాతాజీ. ఇప్పుడు అంటే ద్రౌపది మయసభలో దుర్యోధన చూసి నవ్వినందుకే శిక్ష అనుభవిస్తుందా ప్రభుజీ? ఓకే, అది అట్లా సినిమాల్లో పెట్టారు అంతేగాని ఆవిడ అంతేనా? నవ్వినట్టు ఏం లేదు అక్కడ యాక్చువల్ లేదు కదా, గానైతే అదే. లేదు. అది యాక్చువల్ గా ఏం జరిగిందంటే ఆ మయసభలో దుర్యోధనుడు వచ్చి భంగపడ్డప్పుడు అక్కడ ద్రౌపది వాళ్ళ యొక్క ద్రౌపది యొక్క మెయిడ్ సర్వెంట్స్, ఆవిడ చెలికత్తెలు ఉంటారు కదా, ఆవిడకి సేవ చేసే వాళ్ళు ఉన్నారనమాట. సో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఆ నవ్వడం జరిగింది అనమాట. వాళ్ళు నవ్వడం జరిగింది, ఈవిడ వాళ్ళందరినీ కూడా వెళ్ళిపోమని చెప్తుంది అనమాట. ఈ దుర్యోధనుడికి నవ్వారనేటటువంటి విషయమే వినిపిస్తుందిగా తప్ప ఎవరు నవ్వారు ఏంటి అనేటువంటిది కనబడదు. అండ్ దానికంటే కూడా ఎప్పటి నుండో ఆ మనస్సులో దుర్యోధనుడికి ఉండిపోయి, అమ్మా వీళ్ళకి ఇన్ని డబ్బులా, అమ్మా వీళ్ళు ఇంత బాగుపడ్డారా అనేటటువంటి అసూయ ఎక్కువ ఉందన్నమాట. సో అసూయ వల్ల ఎవరు నవ్వారు ఎవరు నవ్వలేదు, ఎవరి తప్పు ఎవరిది ఒప్పు అనేటువంటి విషయాలే పరిశీలించకుండా ఆయన ఇంకా 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 ఆ పగని పెంచుకున్నాడు అనమాట. దానికి తోడు మిగతా వాళ్ళు కూడా అగ్నికి ఆజ్యం పోసినట్టు ఆ కర్ణుడు, శకుని, దుశ్శాసనుడు వీళ్ళందరూ కూడా ఆయనకి సపోర్ట్ చేశారు. దానివల్ల ఇంత పెద్ద అనర్థం జరిగిందనమాట. అంటే ఆవిడ ఏం తప్పు చేయకుండా అనుభవించాల్సి వచ్చింది కదా ప్రభుజీ? అనుభవించాల్సి వచ్చిందని మనం చూస్తున్నాం, అంత అనుభవించాల్సి వచ్చిందని మనం చూస్తున్నాం. కానీ అక్కడ భగవంతుని అనుగ్రహం ఎంత దొరికింది అనేది కూడా మనం చూడాలి కదా. ఓకే, ఒకటి కష్టాన్ని అనుభవిస్తుంది కానీ భగవంతుని అనుగ్రహానికి ఎప్పుడు దూరం అవ్వలేదు కదా. ఓకే, సో భక్తుడి జీవితంలో కూడా ఎలా ఉంటుంది అంటే మనం చేసిన వాటికి ఫలితాన్ని అనుభవించాలి, బట్ ఆ ఫలితం అనుభవిస్తున్నప్పుడు భగవంతుని యొక్క అనుగ్రహం కూడా భక్తుడి జీవితంలో ఉంటుంది అనేటువంటిది మనం గ్రహించాలి. అర్థమైందా? ఓకే, హరే కృష్ణ. విజయమారుతి ప్రభు మీ ప్రశ్న ఏంటి ప్రభు? మ్యూట్ లో ఉన్నారు ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ, భీష్ముడు విష్ణు సహస్రనామం ఎప్పుడు చెప్పారు ప్రభుజీ? ఇదే సందర్భంలో చెప్పాడు కానీ భాగవతంలో రాదది.
మహాభారతంలో చాలా విస్తారంగా ఉంటుంది కాబట్టి, డీటెయిల్ గా ఉంటుంది కాబట్టి, మహాభారత ఇతిహాసంలో భీష్మ పితామహ చెప్పినటువంటి ఆ విష్ణు సహస్రనామం వస్తుందన్నమాట. ఇంకా ఇవన్నీ విషయాలు మాట్లాడతాడు కదా యుధిష్ఠిర్ మహారాజు తోటి. ఇన్ని విషయాలు ఆయన ఓదార్చి ఆయనకి ఎన్నో ధర్మాలు చెప్తాడనమాట. ఓకే. అనుశాసనిక పర్వం అనే గొప్ప పర్వం ఉంది. దాంట్లో భీష్ముడు చెప్పినటువంటి ధర్మాలు చూస్తే అసలుకి అమ్మ ఇన్ని విషయాల ఇంత సూక్ష్మంగా ఉంటాయి ఆ ధర్మాలని మనకి అనిపిస్తుంది అనమాట. అన్ని చెప్పిన తర్వాత ఇంకా అన్ని ఏవైతే యుధిష్ఠిరుడు వినాలో అవన్నీ విన్న తర్వాత ఇంకా అంత్యకాలంలో భగవంతుని యొక్క నామస్మరణ జరగాలి. జరుగుతూ వెళ్తే భగవంతుని చేరుకుంటాం కాబట్టి అప్పుడు భీష్ముడు భగవంతుని స్తుతిస్తూ విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు భూతకృత్ భూత బుద్భావో అని చెప్తాడనమాట. దీనికి కూడా ఒక కారణం ఉంది. భగవంతుని విష్ణు సహస్రనామం చెప్పడానికి కూడా కారణం ఉంది. ఇన్ని విషయాలు అడిగిన తర్వాత యుధిష్ఠిరుడు భీష్ముడిని ఒక ప్రశ్న అడుగుతాడనమాట. కిమేకం ధర్మం అని, ఏ ఒక్కరిని పూజిస్తే చాలు, ఏ ఒక్కరిని పట్టుకుంటే మనుషుడి యొక్క జీవితము ఉద్ధరింపబడుతుంది, ఏది సత్యమైనటువంటి విషయము అని కింబాప్యేకం అని చెప్పేసి ఒక 2 ప్రశ్నలు అడుగుతాడనమాట. అప్పుడు మన భీష్ముడు స్టార్ట్ చేస్తాడనమాట ఈ విష్ణు సహస్రనామం. ఓకే. అడుగుతాడు ప్రభుజీ. క్వశ్చన్స్ కిమేకం దైవతం లోకే కింబాప్యేకం పరాయణం. అవి ఎవరు దేవదేవుడు, ఎవరికి శరణాగతి పొందాలి, ఎవరిని పట్టుకుంటే మనము మనుష్య జీవితంలో అత్యంత ప్రయోజనం కలుగుతుందని ప్రశ్నలు అడుగుతాడు అనమాట. అప్పుడు భీష్ముడు ఆయనకి సమాధానంగా ఈ విష్ణు సహస్రనామం చెప్తాడనమాట. ఇంకా అది విష్ణు సహస్రనామం అనేటువంటిది ఏదైతే ఉందో మరణ వాంగ్మూలం అంతే. ఇక విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు భూతకృత్ భూత బుద్భావో అని చెప్పేసి భగవంతుని 1000 నామాలతోటి స్తుతిస్తాడనమాట. అంత శక్తి ఇచ్చిండు ప్రభుజీ. ఆ 1000 నామాలు స్తుతించడానికి కూడా ఆయన అట్లా పడుకొని కూడా. విజయమారుతి ప్రభు, మీకు ప్రశ్న ఏంటి ప్రభు? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. ఇప్పుడు గురువు గారు శిష్యులకి సేవలు ఇస్తారు కదా. అవును. ఆ సేవల్లో గురువుని తృప్తిపరచడానికి ఒక పోటీ ఏర్పడుతుంది శిష్యుల మధ్య. అవును. ఆ పోటీ శిష్యుల మధ్య మనస్పర్ధలకు కారణం అవుతుంది. ఆ మనస్పర్ధలు నివారించడం ఎట్లాగా అంటే మీరు చెప్పారు, యాక్చువల్గా ఓర్పు సహనం వల్ల మనస్పర్ధలు అవి సమసిపోతాయని చెప్పి. యాక్చువల్గా కొన్ని చోట్ల శిష్యుల మధ్య లేకపోతే డిఫరెంట్ ఇస్కాన్స్ మధ్య కూడా, అంటే వేరు ప్రాంతాల్లో ఉండే ఇస్కాన్ల మధ్య కూడా ఒక పోటీతత్వం ఆ విధంగా వచ్చి కొంత ఈ స్పర్ధలకు కారణమవుతున్నాయి. ఓకే. భక్తుల మధ్యలో ఉండేటటువంటి పోటీ భగవద్భక్తిని ప్రచారం చేయటం వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి పోటీ. సో అది చాలా ఆరోగ్యకరమైనటువంటి విధంగా ఉండాలి పోటీ. ఓకే. చాలా ఆరోగ్యకరమైనటువంటి పోటీ ఉండాలి తప్ప అది అనర్థాలకు తీసేటటువంటి పోటీ జరుగుతుంది అంటే అది వాళ్ళు భగవద్భక్తిని ప్రచారం కాకుండా వాళ్ళ స్వార్థ చింతనతోటి ఉన్నారని అర్థం చేసుకోవాలి మనం. ఓకే. సో స్పర్ధలకి దారి తీస్తుంది అంటే మనము ఇంత భక్తి చేస్తున్న మనం నలుగురికి భగవంతుడి మీద దృఢ నమ్మకంతో ఉండాలి, భగవంతుడు ఇన్ని ప్రణాళికలు చేశాడు అనేటటువంటి విషయాన్ని మనం విస్మరిస్తున్నాం. ఇప్పుడు మనకి ఇస్కాన్లో కొన్ని 1000 మంది ఆచార్యులు ఉన్నారు. ఆ 1000 మంది ఆచార్యుల్లో చాలా కొద్ది మంది మాత్రమే సోషల్ మీడియాలో ఫేమస్. ఎవరైతే కొద్ది మంది ఫేమస్ అయ్యారో వాళ్ళ మీద మిగతా మంది ఆచార్యులు ఎవరు కూడా ఎప్పుడు కూడా ఈర్ష్య, ద్వేషం, అసూయ పెంచుకోలేదే.
ఓకే, ఒక ఉదాహరణ చెప్తాను నేను. ఈ మనకి ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చాలా ఫేమస్ ప్రణవానంద ప్రభు. ఆయన మన సౌత్ ఇండియన్ మీటింగ్ ఒకటి ఉంటుంది అనమాట. సౌత్ ఇండియన్ ఇస్కాన్ టెంపుల్స్ అందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టుకుంటారు అనమాట. ఆయన్ని ఒకసారి ఆ మీటింగ్ కి ఇన్వైట్ చేశారు. ఇన్వైట్ చేస్తే అక్కడ చాలా చాలా పెద్ద మంది దిగ్గజాలు కూర్చున్నారనమాట. వాళ్ళందరూ కూడా ఆయన్ని, బా నువ్వు ఎంత బాగా సేవ చేస్తున్నావయ్యా, నువ్వు సేవ చేయడం వల్ల మాకు సులభం అయిపోతుంది, నీ సేవల వల్ల మాకు సులభం అయిపోతుంది, చాలా వెరీ గుడ్, నీకు మా అందరి యొక్క బ్లెస్సింగ్స్ ఉన్నాయి, నువ్వు ఇంకా చక్కగా ప్రచారం చేయి నాయనా, నువ్వు చాలా గొప్ప ప్రజాదరణ పొందావు, ఇంకా ప్రజాదరణ పొందు అని చెప్పేసి అందరూ కూడా ఆయన్ని బ్లెస్ చేశారు. సో మన ముందున్నటువంటి ఆచార్యులు ఎవరైతే, మన పైన ఉన్నటువంటి ఆచార్యులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు అలా బ్లెస్ చేసిన వాళ్ళందరూ కూడా ఇస్కాన్ లో 20, 30, 40 సంవత్సరాల నుండి ఉన్నారు. వాళ్ళెవ్వరు కూడా మేము 20, 30, 40 సంవత్సరాల నుండి ఉన్నాము, మా ముందు వచ్చాడు ఈయన, ఇంత చిన్న వయసులో ఉన్నాడు, ఈయన ప్రజాదరణ పొందడం ఏంటి అని ఎవరు కూడా ప్రశ్నించలేదు. ఎవరు కూడా ఆ విధమైనటువంటి అసూయ పెంపొందించుకోలేదు. అందరూ ఆయన్ని ఇంకా ప్రోత్సహించారు. సో భక్తుల మధ్యలో జరిగేటటువంటి పోటీ ఇంకొకరిని ప్రోత్సహించడానికి దారి తీయాలి, కానీ ఇంకొకరి మీద అసూయ పెంచుకోవడానికి, మన స్పర్ధలు పెంచుకోవడానికి అది వెళ్తుంది అంటే అప్పుడు మనని మనం పరిశీలించుకోవాలి, లేదు ఎక్కడో తప్పు జరుగుతుంది అని చెప్పేసి. నేను భగవంతుడు చెప్పినటువంటి భక్తులకు ఉండాల్సినటువంటి గుణాలని నేను మర్చిపోతున్నాను. సరే, ఒక ఆయన ముందుకెళ్తున్నాడు, ఒక వ్యక్తి, ఉదాహరణకి ఎక్కడ వస్తాయి స్పర్ధలు అంటే, ఈయన ఒకటి అనుకుంటాడు, ఒకరి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఎవరికో చెప్తాడు, చాలా విషయాలు చెప్తారు, వాళ్ళు ఈయన చెప్పినటువంటి విషయాలు విని ఈయనని వింటూ ఈయనని అనుసరిస్తూ ఉంటారు. కొంతకాలం అయిన తర్వాత ఇంకో ఆయన ఏదో చెప్తారు, వీళ్ళు ఆయనకు అట్రాక్ట్ అయ్యి అటు వెళ్ళిపోతారు. ఓకే, దానివల్ల ఈ మొదట చెప్పిన ఆయన, నేను చెప్పినటువంటి భక్తులు ఆయన దగ్గరికి వెళ్ళంటే ఆయన ఏదో చెప్పారు, ఆయన్ని ఫాలో అవుతున్నారు అనేటటువంటి స్పర్ధలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు మనం ఒకటే ఆలోచించుకోవాలి, అది ఆ భగవంతుడు వారికి నాకంటే ఆయన దగ్గర ఎక్కువ కనెక్ట్ అవుతున్నారు వాళ్ళు, కాబట్టి వాళ్ళని అక్కడికి వెళ్ళడానికి ఇన్స్పైర్ చేశారు. దానికి నేనెందుకు బాధపడాలి? నా దగ్గరికి వస్తే నాకు శక్తి, నాకు ఉన్నటువంటి జ్ఞానం ఎంత ఉందో ఆ ప్రకారం నేను సేవ చేస్తాను. భగవంతుడు ఎంత ఇచ్చాడో, నన్ను ఎంత అనుగ్రహించాడో ఆ ప్రకారం నేను సేవ చేస్తాను. నా శక్తికి మించి నాకు లేని దాన్ని నేను తెచ్చి నేను చేయలేను కదా. కాబట్టి మనము ఆ విషయంలో చాలా చాలా మన స్వపరిశీలన అనేటువంటిది చాలా ఉండాలన్నమాట. ఓకే, సో సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ చాలా ఉంటే ఆ స్పర్ధలకి ఉండదు. ఓకే, వాళ్ళు నాకంటే ముందుకెళ్తున్నారు, చాలా సంతోషం, భగవంతుడా ఇంకా వాళ్ళని కృప చేసి, నేను ప్రచారం చేస్తున్నాను, వాళ్ళు ప్రచారం చేస్తున్నారు, నేను ప్రచారం చేయడంలో మేబీ ఏదో లోపం ఉండొచ్చు, కాబట్టి నాకు అంత ఆదరణ దొరకట్లేదు, వాళ్ళు ప్రచారం చేయడంలో చాలా ఇంకా అద్భుతమైనటువంటి విషయాలు ఉండొచ్చు, అందుకని వాళ్ళకి ఆదరణ దొరికింది, కాబట్టి చాలా సంతోషం స్వామి, నన్ను కూడా ఆ విధంగా అనుగ్రహించు అని కోరుకుంటే గొడవే ఉండదు. ఓకే ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ ఒక చిన్న ఇది ఇప్పుడు విష్ణు సహస్రనామము అన్నిటికంటే అదే ఇంకా మెయిన్ అని చెప్పారు కదా ప్రభుజీ. మరి ఇప్పుడు మనము భాగవతంలో దేవాది దేవుడు కృష్ణుడు ప్రతి ఒక్క ఇది యూనివర్స్ కి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు ముగ్గురిని సృష్టించడం జరిగింది అని తెలుసుకున్నాం కదా ప్రభుజీ. మరి ఎందులో తీసుకున్నా మనకి దేవాది దేవుడు కదా మెయిన్. మరి విష్ణువు మెయిన్ అనేది విష్ణు సహస్రనామంలో ఉంది. సో ఈ డిఫరెన్స్ ఏంటి అనేది, ఏది కరెక్ట్ అనేది? సో మీరు అడిగిన ప్రశ్న కూడా జవాబు విష్ణు సహస్రనామంలోనే ఉంది. ఓకే, సో
భీష్ముడు ముందుగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? కృష్ణుడు. ఆయన్ని ముందు నిల్చున్నాడు. ఇప్పుడు భీష్ముడు ఆ కృష్ణుణ్ణి ఇప్పుడు ఈ తర్వాత శ్లోకాల్లో వస్తుందన్నమాట. ఈ రోజు మనము ఆ తర్వాత శ్లోకాలు నేర్చుకోలేదు. తర్వాత శ్లోకాల్లో భీష్ముడు చెప్తాడనమాట, అన్నింటికీ సమస్తము సృష్టి స్థితి లయ ఏదైతే జరుగుతుందో వీటన్నింటికీ కారణం ఎవరైతే ఉన్నారో ఆయన నా ముందే ఉన్నారు అని భీష్ముడు చెప్తాడనమాట. సో మనం ఎప్పుడైనా కూడా భగవంతుడు ఏ స్వరూపం గొప్పది అని ఆలోచించినంత కాలం మనకి అక్కడే ఉండిపోతాం అనమాట. ఏది గొప్పది, ఏది తక్కువ, ఏ స్వరూపం గొప్ప, ఏ స్వరూపం తక్కువ, ఏ స్వరూపం అన్నిటికీ అంటే గొప్పది అని ఆలోచించినంత కాలం మనము ఇంకా మనకి సంశయం అట్లనే ఉంటుందన్నమాట. సో భగవంతుని అర్థం చేసుకునే క్రమంలో మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే, భగవంతుడు ఏ ఏ విధంగా మనల్ని నడిపిస్తున్నాడో ఆ విషయాల్ని, ఆ గుణాలని, ఆ స్వరూపాలని మనం ఆ విధంగా అర్థం చేసుకోవాలన్నమాట. ఇప్పుడు విష్ణు సహస్రనామంలో మీకు భగవంతుడికి ఉన్నటువంటి 1000 నామాలు వస్తాయి. ఓకే, ప్రతి నామానికి ఒక స్వరూపం ఉంది. ఆ నామంతో, ఆ స్వరూపంతో ఆయన ఏ విధమైనటువంటి లీలలు చేశారో లీలలు కూడా ఉన్నాయన్నమాట. అయితే మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఈ ఒక్క భగవంతుడికే ఇన్ని నామాలు, ఇన్ని స్వరూపాలు ఆయన స్వీకరించి లీలలు జరుపుతున్నాడు. ఇవన్నీ కూడా డిఫరెంట్ ఫేసెస్, డిఫరెంట్ వ్యక్తిత్వాలు, డిఫరెంట్. ఒక విధంగా ఇప్పుడు మనకి నేను ఉన్నాను, నాకు డిఫరెంట్ ఫేసెస్ ఉంటాయి. డిఫరెంట్ ఫేసెస్ అంటే ఒకసారి ఒక విధంగా ప్రవర్తిస్తాను, ఒక దగ్గర ఒక చోట ఒక విధంగా ప్రవర్తిస్తాను, ఒక చోట ఇంకో విధంగా ప్రవర్తిస్తాను. ఇప్పుడు పలానా చోట నేను ఒక విధంగా ప్రవర్తించాను కాబట్టి అదే గొప్ప అని అనుకుంటే తప్పు. నన్ను నేనుగా చూసి ఈయన కొన్ని సందర్భాల్లో కొన్ని విధాలుగా ప్రవర్తిస్తాడు అని తెలుసుకున్నారనుకోండి, అప్పుడు ఏ ఒక్క ఫేజ్ కి మనం కనెక్ట్ అయిపోయి కాకుండా అంటే గహనం, చాలా బ్రాడ్ వేగా మనం చూసి మనకి అర్థమవుతుంది అనమాట. ఏంటంటే ఉన్నటువంటి దేవాది దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయననే ఇన్ని ఫేసెస్ తోటి, ఇన్ని గుణాలతోటి, ఇన్ని లీలలతోటి ఉన్నారు, ఇన్ని లీలలు జరుపుతున్నారు అనే విషయం అర్థమవుతుంది అనమాట. అర్థమై ఇంకొకటి ఏంటి అంటే, ఇన్ని లీలలు, ఇన్ని గుణాలు, ఇన్ని ఫేజెస్ ఉన్నప్పటికీ కూడా భక్తులు కొందరు కొన్నిటికి కనెక్ట్ అవుతారు, కొందరు కొన్నిటికి కనెక్ట్ అవుతారు, కొందరు కొన్నిటికి కనెక్ట్ అవుతారు. ఉదాహరణకి గోపికలు ఉన్నారు, ఆయన కేవలం కృష్ణుడికే, వాళ్ళంతా కూడా కేవలం కృష్ణుడికే కనెక్ట్ అవుతారు. కృష్ణుడు నారాయణుడుగా, విష్ణువుగా వచ్చినా కూడా వాళ్ళు కేర్ చేయరు. కృష్ణుడికే ఆ త్రిభంగ రూపంతో వేణువు పట్టుకొని వస్తేనే వాళ్ళు ఆయన కనెక్ట్ అవుతారు. అట్లా కనెక్ట్ అయినటువంటి వాళ్ళు కృష్ణుడు నుండే సమస్తం వస్తుంది అనేటటువంటి సత్యాన్ని ప్రతిపాదిస్తారు. ఓకే, అలాగే ఇప్పుడు మన ఆంజనేయ స్వామి ఉన్నారు, ఆయన రాముడికి కనెక్ట్ అవుతారు. ఓకే, రాముడే సమస్తమని ఆయన ప్రతిపాదిస్తారు. ఆయన భక్తి భగవంతుడి మీద ఆ విధంగా ఉంది కాబట్టి భగవంతుడి యొక్క ఇంకొక కోణానికి ఆయన కరెక్ట్ అయ్యారు కాబట్టి ఆ కోణంనే సమస్తము అన్నిటికీ కారణం ఆ కోణమే అని చెప్పేసి ఆయన ప్రతిపాదిస్తారు. ఓకే, సో అలాగా భక్తులు వాళ్ళు ఏ విభూతికి, ఏ భగవద్ విభూతికి కనెక్ట్ అయ్యారో ఆ విభూతినే ప్రాశస్త్యం సమస్తానికి మూలమని చెప్తారు. ఓకే, ఇన్ని చెప్పినప్పటికీ కూడా అన్నిటినీ సత్యాలుగా మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే, అవన్నీ కూడా ఒక వ్యక్తి నుండే, ఒక పర్సనాలిటీ నుండే అవన్నీ వస్తున్నాయి కాబట్టి ఆ పర్సనాలిటీ ఎవరంటే కృష్ణుడు అని వ్యాసుడు ప్రతిపాదించాడు కాబట్టి మనము ఆ కృష్ణ స్వరూపానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాము. ఓకే, అర్థమైందా మాతాజీ? కృష్ణ తులసి అర్థమైంది మాతాజీ. ప్రభుజీ. ఎస్ ప్రభుజీ, అర్థమైంది ప్రభుజీ. Hare Krishna Thank Prabhuji. you. Can I Hare add a Krishna. small thing on this Prabhuji? Yes, your name, Mataji? My name is Soumya Prabhuji.
ఎస్ ప్లీజ్ యాడ్ మాతాజీ. ప్రభుజీ మనము విష్ణు సహస్రనామాలు చదివితే పూర్తిగా చదివితే అర్థమైపోతుంది అనమాట. ఇక్కడ లైక్ ఎస్ దేవాది దేవుడు కృష్ణుడే అని 2 వర్సెస్ ఉంటాయి. చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్ సాంకిత వక్షసం రుక్మిణి సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయ అని. లాస్ట్కి ఫలశ్రుతిలో కూడా మనకి భగవద్గీతలో నుంచి 2 శ్లోకాస్ ఉంటాయి. అనన్యాశ్చింతయంతో మాం ఏ జన అనన్యాశ్చింతయంతో మాం ఏ జన పర్యుపాసతే తేషాం ఎస్ నిత్యభియుక్తానాం యోగక్షేమ యోగక్షేమ భావ్యం వహామి. అని. సో మనం మొత్తం చదివితే ఫైనల్ కంక్లూజన్ దేవాది దేవుడు కృష్ణుడు అనేది అర్థమైపోతుంది ప్రభుజీ మనకి. కరెక్ట్ కరెక్ట్. నేను చదివినప్పుడు అంటే అర్థమైంది ప్రభుజీ. ఎస్ మాది ఎస్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే నేను చెప్పాను కదా, సో డివోటీస్ కూడా కొన్ని ఫేసెస్ నచ్చుతాయి వాళ్ళకి. కొందరికి ద స్వీటెస్ట్ ఫామ్ మాధుర్యమైనటువంటి రూపం నచ్చుతుంది, కొందరికి ఐశ్వర్య రూపం నచ్చుతుంది. ఇట్లాగా వాళ్ళకి ఏ రూపం నచ్చుతుందో ఆ రూపానికి వాళ్ళు కనెక్ట్ అవుతారనమాట. సో సో భీష్మ పితామహ ఆయన భగవంతుడి యొక్క ఐశ్వర్య రూపానికి ఆయన కనెక్ట్ అయ్యారు. సో ఈ స్టార్టెడ్ విత్ విష్ణు. సో అట్లా మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఎస్ ప్రభుజీ. ఓకే ఓకే. హరే థ్యాంక్ కృష్ణ. యూ ప్రభుజీ. హరే కృష్ణ. వెల్కమ్. హరే కృష్ణ. హరే కృష్ణ. చాలా సంతోషం ఈరోజు మీ అందరితో. మళ్ళీ రేపు ఉదయం కలుసుకుందాం. హరే కృష్ణ. భగవంతుని యొక్క కృపా కటాక్ష వీక్షణాలు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పంచకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరి థ్యాంక్ యూ బోల్ హరి బోల్. ప్రభుజీ. హరి హరే బోల్ కృష్ణ. దండవత్ హరే ప్రణామం కృష్ణ. ప్రభుజీ. ఒక్క చాలా విషయం బాగుంది చెప్పు క్లాస్ ప్రభుజీ. ఈరోజు. థ్యాంక్ యూ ప్రభుజీ హరే కృష్ణ. ఆధార ఒక్క ప్రణామాలు నిమిషం ప్రభుజీ. ప్లీజ్ ప్రభుజీ, ఏమనుకోకండి. అంటే ఇప్పుడు ఇంత ముందుకు మనం ఇస్కాన్ లో మేము రానప్పుడు వరలక్ష్మి వ్రతం చేసుకునే వాళ్ళం ప్రభుజీ. ఇప్పుడు కూడా ఓకే. అమ్మవారిని పెట్టేసి మనము రాధారాణి కృష్ణాన్ని చేసుకోవచ్చా? ఆ, ఏంటి ప్రభుజీ? తప్పకుండా చేసుకోవచ్చు. ఒకటి, ఇంద్రుడు ఒక స్తోత్రం చేస్తాడు అమ్మవారి గురించి. ఓకే, ఆ స్తోత్రం చెప్తాను నేను. నమస్తే మామయ్య గారు. కృష్ణుడు ఇంద్రుడు అంటే సమస్త దేవతలందరూ కలిసి ఆ ఒక స్తోత్రం చేస్తారనమాట అమ్మవారి మీద. ఎవరైతే ఈ మన వివిధమైనటువంటి స్వరూపాలతో ఉన్నారో అమ్మవార్లు, ఓకే, వాళ్ళందరికీ మూలం రాధారాణి అనే విధంగా వస్తుందన్నమాట. సో ఇప్పుడు నేను మరి ఆ లక్ష్మీ అమ్మవారిని చేస్తున్నాను, నేను చేయొచ్చా అంటే రాధారాణి యొక్క విభూతి అని చెప్పేసి మీరు చేయండి. దాంట్లో ఇంకా అద్భుతంగా అమ్మవారిని ఈ కాలంలో ఇప్పుడు ఉదాహరణకి కృష్ణుణ్ణి ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క విధంగా అలంకరిస్తారు. అలా అని చెప్పేసి ఒక కాలంలో ఒక విధంగా అలంకరించినప్పుడు వేరే స్వరూపం అయిపోతుందా? కాదు. సో అదే విధంగా మన క్షమస్వ భగవతీయం బే క్షమాశీలే పరాత్పరే శుద్ధ సత్వ స్వరూపే చ కోపాది పరివర్జితే ఉపమే సత్వ సాత్వీనాం దేవీనాం దేవపూజితే త్వయా వినా జగత్సర్వం మృత్యుతుల్యం చ నిష్ఫలం సర్వసంపత్ స్వరూపత్వం సర్వేషాం సర్వరూపిణి రామేశ్వరి అది దేవీ త్వం తత్కలా సర్వయోపిత క్షీరోదే సింధు కన్యక స్వర్గే స్వర్గలక్ష్మిస్త్వం మర్త్యే చ లక్ష్మిశ్చభూతలే వైకుంఠే చ మహాలక్ష్మి దేవదేవి సరస్వతి గంగా చ తులసీత్వం చ సావిత్రి బ్రహ్మలోకగా కృష్ణ ప్రాణాది దేవి త్వం గోలోకే రాధికా స్వయం అని ఇంకా ఉంటుంది ఈ స్తోత్రము. ఈ స్తోత్రం సమస్త దేవతలందరూ కలిసి చేస్తారనమాట. ఇందులో ఆ అమ్మవారు ఎక్కడెక్కడ ఏ స్వరూపాలతో ఉందో అన్నింటినీ స్తుతిస్తారనమాట. ఓకే, సో మనం ఎప్పుడైనా అమ్మవారిని పూజిస్తున్నాం అనుకోండి, ఇప్పుడు ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని పూజిస్తారు, తర్వాత ఆశ్వీజ మాసంలో దుర్గాదేవిని పూజిస్తారు. ఓకే, ఇప్పుడు లక్ష్మీదేవిని ఆరాధించేటటువంటి ఆచారం ఎప్పటి నుండో మనకుంది, దుర్గాదేవిని ఆరాధించేటటువంటి ఆచారం మనకి ఎప్పటి నుంచో ఉంది. మరి ఎలాగ మనం కృష్ణ భక్తిలో తోని మమేకమైపోయి ఉన్నప్పుడు మనము ఈ ఈ కాలాలను బట్టి వివిధ స్వరూపాలైనటువంటి అమ్మవారిని పూజిస్తున్నాం కదా. మరి ఎలాగా అంటే అప్పుడు మనము ఏమర్థం చేసుకోవాలంటే సమస్త దేవతలనే స్తుతించారు. ఏమనంటే ఆ
కృష్ణలోకి మన ఆ గోలోకంలో ఉన్నటువంటి శ్రీమతి రాధారాణియే వివిధమైనటువంటి స్వరూపాలతోని విరజిల్లుతుంది. సో నేను శ్రావణ మాసంలో లక్ష్మిగా పూజిస్తే ఆ రాధారాణి యొక్క ఐశ్వర్య తత్వాన్ని, ఐశ్వర్య స్వరూపాన్ని పూజిస్తున్నాను. అలాగే ఆశ్వీజ మాసంలో దుర్గని పూజిస్తే ఆ శ్రీమతి రాధారాణి యొక్క మన బహిరంగ ఏమంటారు మాయాశక్తి ఏదైతే ఉందో ఆ శక్తిని పూజిస్తున్నాను అని ఆ విధంగా అర్థం చేసుకొని ఆ విధంగా మనం ఆరాధించామనుకోండి, దాంట్లో తప్పేముంది? ఈ స్వరూపాన్ని ఆ స్వరూపాన్ని పూజించడం ఎందుకు అంటే, అమ్మవారి కృప ఉంటే అయ్యవారి దగ్గరికి తొందరగా తీసుకెళ్తుంది అని పూజిస్తూ మళ్ళీ కేవలం అమ్మవారినే పూజించకుండా మీరు మన దుర్గని పూజించండి, దుర్గాదేవిని పూజించండి, లక్ష్మిని పూజించండి, ఎవరిని పూజించినా కూడా వాళ్ళకి ఇష్టమైనటువంటి వాళ్ళకి చాలా ఇష్టమైనటువంటి విషయం ఏంటంటే నారాయణుడి యొక్క స్తుతి. అది చివరిలో జోడించారనుకోండి, భాగవత పారాయణం చేయడము, కొద్దిసేపు హరి కథ చెప్పించుకోవడము, కొద్దిసేపు శ్రీహరి యొక్క కీర్తన చేయడము చేశారనుకోండి, ఆవిడ చాలా ఉప్పొంగిపోతుంది. ఓకే. సో అట్లా ఉండాలన్నమాట. మనము మనకు ఇంతకు ముందు ఉన్నటువంటి ఆచారాన్ని పక్కకు పెట్టడం కాదు, ఇంతకు ముందు ఉన్నటువంటి ఆచారానికి కృష్ణ భక్తిని జోడించడం మన యొక్క పద్ధతి. అంటే ఇప్పుడు మనం విష్ణు సహస్రనామం కూడా చదువుకోవచ్చు కదా ప్రభుజీ? నిరభ్యంతరంగా చదువుకోవచ్చు. నేను చాలా సార్లు చదువుతూ ఉంటాను. ఈ మధ్య టైం దొరకక చదవట్లేదు, కానీ చదువుకోవచ్చు. కానీ మనకి సమయభావన, మనం ఎక్కువ 16 మాలలు చేయడానికే 2 గంటలు అవుతుంది. ఓకే, సో అది కూడా చేసిన తర్వాత ఆ 2 గంటలు చేసి మళ్ళీ విష్ణు సహస్రనామం ఇంకా వేరే స్తోత్రాలు చదవండి అంటే 4-5 గంటలు జపతపాల్లోనే అయిపోతుంది. అందు గురించి అని. ఓకే, సో ఈ నామానికి ఎందుకంటే శ్రీ పార్వతీదేవి అడిగింది కాబట్టి, శివుడిని అడిగింది. శివుడు చెప్తాడు ఈ విష్ణు సహస్రనామం, భీష్ముడు ఇలా స్తుతించాడు విష్ణువుని అని చెప్పేసి, కృష్ణుని ఇలా స్తుతించాడని శివుడు చెప్తాడు. అప్పుడు ఆ పార్వతీదేవి విన్న తర్వాత అప్పుడు అడుగుతుంది అనమాట, కేనోపాయన లగున విష్ణు సహస్రనామం పట్టితే పండితై శ్రోతుమిచ్చామ్యహం ప్రభు అని. ఇంత పెద్ద చదవలేరు మా వాళ్ళంతా, ఏదన్నా సులభమైన ఉపాయాన్ని ఇవ్వండి స్వామి. ఆ సులభమైన ఉపాయం ఎట్లా ఉండాలి అంటే, అది చెప్తే ఈ 1000 నామాలు చదివినటువంటి ఫలితం రావాలి, అది చెప్పండి, ఉపాయం చెప్పండి అంటే అప్పుడు శివుడు చెప్తాడు అనమాట, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామ వరణ్య రామ 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 అని 3 సార్లు అంటే చాలు పార్వతి, విష్ణు సహస్రనామం 1000 నామాలు చదివిన ఫలితం వచ్చేస్తుందని చెప్పేసి. అందుకు మన వాళ్ళు దీని మీద ఎక్కువ స్ట్రెస్ చేశారు, అంతే తప్ప పక్కకు పెట్టాలని కాదు. మనం సమయానుకూలంగా చదువుకోవచ్చు. అదనమాట అది. ఓకే, హరే కృష్ణ. లక్ష్మీ మాతాజీ, దుండిగల లక్ష్మీ మాతాజీ, ప్రశ్న ఏంటి మాతాజీ? సారీ ప్రభు, నేను లక్ష్మీ నరసయ్య. అరే సారీ, పూర్తి పేరు రాలేదు ప్రభు, ఇది ప్రభుజీ. సారీ, యాక్చువల్ గా నేను ఇంటర్ఫియర్ చేయడం ఇష్టం లేదు, బట్ ఒక పాయింట్ యాడ్ చేద్దాం అనుకున్నాం ప్రభుజీ. మొన్న గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ లో గౌరంగ దర్శన్ ప్రభు, ప్రణవానంద్ ప్రభు, సత్యగోపినాథ్ ప్రభు, నిత్యసేవిని మాతాజీ 4 ఉన్నారు ప్రభుజీ. ఇప్పుడు 4 మనము ఒక క్లాస్ వింటున్నామంటే వేరే వాళ్ళు తక్కువ చెప్తున్నారని కాదు ప్రభుజీ, అంటే మనకున్న పరిస్థితుల్లో మన అవసరాలను బట్టి అది వింటుంటాం ప్రభుజీ. అంటే మీరు చెప్పారు కదా, కొందరు ఒక్కొక్క వేరే వాళ్ళకి కనెక్ట్ అయినారంటే అది అంటే వాళ్ళ పరిస్థితిని అవసరాన్ని బట్టి మారుతుంటారు, అంతేగాని వాళ్ళు తక్కువ అది మళ్ళా చెప్తున్నాం. అంతే, కొన్నిసార్లు మనం కొందరు కనెక్ట్ అవుతాం, కొందరికి ఇప్పుడు మన గౌరంగ వాహినిలో మన క్లాసెస్ వింటారు చాలా మంది, వేరే వాళ్ళ క్లాసెస్ వింటారు. ఎవరు ఏం చెప్పినా కూడా శిల ప్రభుపాదుల వారు ఇచ్చినటువంటి సాహిత్యాన్ని చెప్తారు. కానీ ఆ సాహిత్యాన్ని కొందరు కొన్ని అద్భుతమైనటువంటి ఉదాహరణలతో ప్రజెంట్ చేస్తారు, కొందరు చేయలేకపోతారు, కొందరు మనసు కత్తుకునే ఉదాహరణలతో ప్రజెంట్ చేస్తారు. ఎవరిచ్చినా శిల ప్రభుపాద వారి సాహిత్యమే. ఎవరి వినడంలో తప్పు లేదు, కానీ దాన్ని మనము ఆ విషయాన్ని ఏమంటారు, ఇంకా
పర్సనల్ గా తీసుకొని వేరే వాళ్ళని కించపరిచినట్టు మాట్లాడడం అది అట్లా చేయకూడదు అనమాట. ఇంకోటి ప్రభుజీ, ఇప్పుడు వాళ్ళ నలుగురిలో ప్రణవానంద ప్రభు ఏమో మాస్ అంటే వింటారు, వ్యూవర్స్ డివోటీస్ మాస్ అంటే ఏమి తెలియని వాళ్ళు ఫస్ట్ ఆకర్షించబడతారు ప్రభుజీ, చాలా పెద్ద ఎత్తులో. అట్లా హెచ్చుతగ్గులు వేయకూడదు. ఆయన చాలా ప్రజాదరణ పొందారు. లేదు ప్రభు, మొత్తం ఇది అయినాక చెప్పండి, తప్పు చెప్తే క్షమించండి. తర్వాత గౌరంగ దర్శన్ ప్రభు ఏమో అది ఇన్ డెప్త్ అనాలిసిస్ చేయడానికి సరిపోతుంది. తర్వాత నితేశేని మాతాజీది వింటే కూల్గా అట్లా అట్లా అంటే ఎంత స్ట్రెస్ ఉన్నా కానీ రిలీజ్ అయిపోతుంది, చాలా అట్లా ఉంటుంది. అదే సత్యగోపినాథ్ ప్రభు చెప్పడం కూడా ఎలా ఉంటుంది అంటే ఈ వాటి కాంబినేషన్ లాగా ఉంటుంది. ఈ ఇద్దరి కాంబినేషన్ లాగా సత్యగోపినాథ్ ప్రభు చెప్తారు. అంటే అందులో ఎవరు తక్కువ అని కాదు ప్రభుజీ, మన అవసరము, మన మానసిక స్థితి, ఆరోగ్యము ఇవి బట్టి ఒకటి ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఈ సబ్జెక్టు చెప్తున్నప్పుడు ప్రణవానంద ప్రభు శ్రీమద్ భాగవతం చెప్తున్నప్పుడు చాలా రోజులు చాలా నెమ్మదిగా చెప్పేవారు. వేరే టాపిక్స్ వచ్చేది మధ్యన, అంటే వేరే మిగతా టెంపుల్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ కానీ యాత్రలు కానీ అలా ఉండేది. అందు గురించి అని అప్పుడు డిస్కంటిన్యూ అయ్యి గౌరంగ దర్శన ప్రార్థన చాలా సీరియస్ అయి ఉన్నాం. అంటే అవసరాన్ని బట్టి కూడా మనం అప్పుడప్పుడు మారుతుంటాము. తర్వాత మంచి ప్రోగ్రామ్స్ టెంపుల్స్ లో అరేంజ్ చేస్తారు ప్రభుజీ, కొన్నిట్లో షార్ట్ టైంలో కానీ. మనం ఇప్పుడు అదే నందనవనంలో కానీ, ఇప్పుడు మా దగ్గర ఇంటి దగ్గర కానీ అట్లా అన్ని ప్రోగ్రామ్స్ ఒక దగ్గర ఉంటాయి కాబట్టి అట్లా కూడా కనెక్ట్ అవుతాం ప్రభుజీ. అదే ఓకే, అది నరసింహయజ్ఞం అట్లాంటిది నందనవనంలో ఉంటది, అట్లా గుడిలో ఉండదు కదా ప్రభు. అట్లా అదే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, నేను ఇందాక చెప్పినట్టు ఎక్కడ ఏం జరిగినా, ఏ టెంపుల్ ఏం జరిగినా కూడా అందరం శిల ప్రభుపాద ఇచ్చినటువంటి సాహిత్యాన్ని ఫాలో అవుతూ ఉంటాము. ఒక దగ్గర ఒకలాగా ప్రజెంట్, ఒక దగ్గర ఇంకోలాగా ప్రజెంట్ అవుతుంది. సో దాన్ని మనము అది అర్థం చేసుకొని బ్రాడ్నెస్ గా ఆలోచించి మనం ఆ విధంగా శిల ప్రభుపాదకి కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నం చేయాలి. మనమందరం కూడా వీఆర్ మీడియేటర్స్. ఎవరెవరైతే ప్రీచింగ్ చేస్తున్నారో వాళ్ళంతా కూడా మీడియేటర్స్. దేనికి మీడియేటర్స్ అంటే మనందరినీ శిల ప్రభుపాదకి కనెక్ట్ చేయడానికి మీడియేటర్స్. అంతే పరంపరను ముందుకు తీసుకెళ్లేందుకు మనం మీడియా. అంతే. హరే కృష్ణ. హరే వెల్కమ్. హరే కృష్ణ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా సంతోషం ఈరోజు మీ అందరితో. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. తర్వాత కార్యక్రమాన్ని కొనసాగించండి. ప్రభుజీ, మీరు ఒక శ్లోకం తీసుకున్నారు, రెండా? హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ, థ్యాంక్ యూ సో మచ్. హరి బోల్ ప్రభుజీ. మాతాజీ, వాళ్ళు ఓన్లీ 16 తీసుకున్నారా, 16, 17 తీసుకున్నారా? ఓన్లీ 16. ఓన్లీ 16 ప్రభుజీ. ఓకే, థ్యాంక్ యూ.